ఓకే. సో, ఇలాంటివి ప్యాకెట్ ఉంటది కదా! నేనొకటి ఇక్కడ తెచ్చుకొని పెట్టాను. సో, ఇది ఒక మ్యూసిలీ ప్యాకెట్ ఉందండి ఇంట్లో. సో, ఈ న్యూట్రిషన్ లేబుల్ ఇక్కడ ఉంటదండి చూడండి. సో, దీన్ని ఎలా చదవాలి? ఏం అర్థం అవ్వాలి మనం? అంటే మీరు ఏవైనా ప్యాకెట్ కొంటే మీరు ఏవేమి చూడాలని ఈరోజు నేర్చుకుంటాం. సో, మీ ఇంట్లో ఏవైనా ప్యాకెట్ ఉంటే మీ దగ్గర ఉంచండి. మీ ముందే ఉంటది కాబట్టి మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. అందరూ వెళ్లి మీరు తీసుకోండి. శివాజీ గారు మీరు ఇంట్లోనే ఉన్నట్టు ఉన్నారు ఐ థింక్. యూ కెన్ గెట్ ఒక ప్యాకేజ్ ఫుడ్ ఒక ప్యాకెట్ మీ దగ్గర ఉంచండి. ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు అది. చిప్స్ ప్యాకెట్ పిల్లలు తీసుకొని వస్తారు కదా! చిప్స్, బిస్కిట్ ప్యాకెట్లు ఉంటాయి. సో, చాలా వరకు మన హెల్తీ ఫుడ్ అని అనుకుంటాం. లో ఫ్యాట్ ఫుడ్, లో కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే దాని మీద రాసి ఉంటది. ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ రాసి ఉంటది. కానీ నిజంగా అలా ఉందో లేదో ఆర్ నో షుగర్, లో షుగర్ ఫుడ్ ఉంటది. డయాబెటిక్ ఫ్రెండ్లీ బిస్కెట్స్, డయాబెటిక్ ఫ్రెండ్లీ స్నాక్ అని క్లియర్‌గా వాళ్ళు రాస్తారు. కానీ ఎక్కడి వరకు అది అలా ఉంటదని మనం ఈరోజు చూద్దాం. సో, అలాంటివి ఏవైనా ఉంటే మీ దగ్గర ఉంచండి. అప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. 11 అయిపోయిందండి. ఇంకా ఒక 2, 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఏవైనా మీరు రాయాలనుకుంటే చాట్‌లో రాస్తూ ఉండండి. సో, ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. అప్పుడు చూసి వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ 10 మినిట్స్ మన డౌట్స్ సెషన్ కోసం నేను ఓపెన్ చేస్తానండి. అప్పుడు మనందరూ చాట్‌లో ఆలోపు మీరు రాస్తూ ఉండండి చాట్‌లో. సో దట్ ఏమైనా ఐ కెన్ ఆన్సర్, ఐ విల్ ఆన్సర్ ఇట్. ఓకే. అందరికి పీపీటీ స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! ఒక గ్రీన్ కలర్ డీకోడింగ్ ఫుడ్ లేబుల్స్ గురించని ఒక స్క్రీన్ వస్తుంది. అందరికి కనిపిస్తుందా? మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేకపోతే ఇలా చూపించొచ్చు నాకు. యెస్. ఓకే. స్వప్న రాశారు. స్వప్న గారు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే. ఇంకొక 2, 3 మినిట్స్. విష్ణు గారు ఆల్రెడీ కొన్ని క్వెషన్స్ రాసేసుకుంటున్నారు. వెయిట్ గెయిన్ కోసం మీరు అడిగారనుకుంటా. ఫుడ్ ఏమి తీసుకోవాలి? ఓకే. సరేనండి. లాస్ట్‌లో ఐ విల్ టేక్ దట్ అప్ పాయింట్ తీసుకుందాం. విష్ణు గారు మీరెక్కడ ఉన్నారు? మీ వీడియో నాకు కనిపించట్లేదు. కే విష్ణు గారండి? ఓకే. 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 యెస్. ఐ కెన్ సీ యూ. కనపడుతున్నారిప్పుడు. ష్యూర్ అండి. వి విల్ డిస్కస్ దిస్. వెయిట్ గెయిన్ కోసం ఏం ఫుడ్స్ తీసుకోవాలి? ఏం చేయాలి? వెరీ అంటే చాలా కామన్‌లీ ఆస్క్డ్ క్వెషన్ అది వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ కోసం అని. ఐయామ్ ష్యూర్ మీ కోచ్ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే. అనదర్ 2 మినిట్స్ అండి. విల్ స్టార్ట్. సో, అందరూ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదో ఒక ప్యాకెట్ మీ దగ్గర ఉంచండి. ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటెమ్ మీ దగ్గర ఉంచితే ఇట్ విల్ బికమ్ ఈజీ. దాని మీద ఆ న్యూట్రిషనల్ లేబుల్ అని ఒక లేబుల్ ఉంటది. అది మీ ముందు ఉంటే మీకు ఐడియా ఉంటది ఎలా చదవాలని. హౌ టు రీడ్ ద లేబుల్, హౌ టు అండర్‌స్టాండ్ అంటే ఏమి మీరు అంటే అర్థం చేసుకోవాలి లేబుల్ చూస్తే. ఓకే. యెస్. సో, ఐ థింక్ స్టార్ట్ చేద్దామండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ హావ్ జాయిన్డ్. చాలా మంది ఆల్రెడీ వచ్చేసారు. నియర్లీ వి హావ్ అబౌట్ 34 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మెల్లగా స్టార్ట్ చేద్దాం. అండ్ ఇన్ ద మిడిల్ ఆల్ విల్ బి జాయినింగ్. సో, మీకు ఆల్రెడీ ఇనీషియల్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చాను మీకు. ఓకే. ఫుడ్ లేబుల్స్ అంటే మన ప్యాకేజ్డ్ ఫుడ్ ఎనకాతల ఒక లేబుల్, ఒక టేబుల్ లాగా ఉంటదండి. సో, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని దాని మీద రాసి ఉంటది. ఇలా ఉంటదండి.
న్యూట్రిషనల్ లేబుల్. సో మెయిన్ దీంట్లో మనం ఏమేమి చూడాలి? ఫస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సర్వింగ్ సైజ్ చూడండి. అంటే ఈ పర్టిక్యులర్ ప్యాకెట్లో ఎన్ని సర్వింగ్స్ వస్తాయి. మేము అనుకుంటాం ఓహో ఇది ఫుల్ ప్యాకెట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక హెల్దీ స్నాక్ అనుకొని కొన్నారు, దాని మీద 4 సర్వింగ్స్ రాసుందండి. చిన్న ప్యాకెటే, ఒక పావు 200 గ్రామ్స్ ప్యాకెటే. కానీ మనకు చాలా విపరీతంగా ఆకలేసింది, మనం ఫుల్ ప్యాకెట్ ఫినిష్ చేస్తాం. కానీ అక్కడ ఏం రాసుంది? 4 సర్వింగ్స్. అంటే పర్ సర్వింగ్ విల్ గివ్ యూ కొంతమంది ఒక క్యాలరీ అమౌంట్ అక్కడ రాస్తారు, క్యాలరీ రాస్తారు, చాలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన లేబుల్లో. సో క్యాలరీస్ అమౌంట్ పర్ సర్వింగ్ ఇక్కడ చూడండి. ఈ లేబుల్లో ఏం రాశారు? 8 సర్వింగ్స్ పర్ కంటైనర్. సో ఆ పర్టిక్యులర్ ప్యాకెట్ లేకపోతే కంటైనర్లో 8 సర్వింగ్స్ ఉన్నాయి. 8 టైమ్స్ మీరు తినొచ్చు, లేకపోతే ఒక్క సర్వింగ్ 2 సర్వింగ్స్, డిపెండ్స్ అపాన్ ద, అంటే మీ డైట్ మొత్తం రోజుకి మీ క్యాలరీస్ తీసుకోవాలి. స్నాక్స్ టైంలో ఎంత డివైడ్ చేసి ఇచ్చారు మీ హెల్త్ కోచ్, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయాలి. కానీ ఫుల్ ప్యాకెట్ మీరు ఫినిష్ చేసేస్తే ఆబ్వియస్లీ ఫుల్ క్యాలరీస్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్, పర్ సర్వింగ్ అంటే ఇక్కడ 8 సర్వింగ్స్ ఉన్నాయి, కానీ పర్ సర్వింగ్స్ 230 క్యాలరీస్ వస్తాయి. మేమేమనుకుంటాం ఓహో ఫుల్ ప్యాకెట్లో 230 క్యాలరీస్ వచ్చేస్తాయి, కానీ అలా కాదు కదండి. సో ఒక్క సర్వింగ్కి మనకు 230 క్యాలరీస్ వచ్చేస్తున్నాయి. అదే వీ హ్యావ్ టు గమనించాలి, కరెక్ట్గా చూడాలి ఎన్ని సర్వింగ్స్ వస్తాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫ్యాట్ అండి. చాలా ప్యాకెట్స్ రాస్తారు లో ఫ్యాట్, నో ఫ్యాట్, ఫ్యాట్ అసలు లేదు. ఓకే, ఫ్యాట్ లేదు అసలు. అండ్ మనం ఎప్పుడైనా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కొంటే, అంటే లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్ ఫుడ్ ఐటమ్ అంటే మనం వెంటనే తిప్పేసి చూడాలి వాట్ టైప్ ఆఫ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఉందో లేదో. ట్రాన్స్ ఫ్యాట్ అంటే చాలా డేంజరస్ మన బాడీకి. సో ఆ టైప్ ఆఫ్ ఫ్యాట్ మాత్రం అసలు ఉండకూడదు. ఓకేనండి. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు సీ అంటే ఫైబర్ చాలా ఇంపార్టెంట్. మనందరికి తెలుసు, మీరు మీ కోచ్ కన్సల్టేషన్స్ కూడా అయి ఉంటాయి ఇప్పటివరకు, చాలా అయ్యాయి కదా. మీ కోచెస్ కూడా మీకు దేనికోసం చెప్తారు ఇంపార్టెన్స్, ఫస్ట్ ఏం తినాలి మన ఫుడ్ ముందు, ఏం తినాలి ఏం తినాలి అని చెప్తూ ఉంటారు కదా. ఫైబర్ తినాలి. ఫైబర్ ఎందుకు తినాలి? బేసిక్ థింగ్ ఫర్ షుగర్ కంట్రోల్, మనం గ్లూకోజ్ రిలీజ్ని స్లో చేయడానికి. నెక్స్ట్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫైబర్ కదండి. సో మనం ఏమైనా ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే మినిమం దాంట్లో 3 to 4 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండాలి. అబవ్ 3 గ్రామ్స్ ఉంటే, 3 and 3 అబవ్ ఉంటేనే అది ఓకే, మంచిది, మన స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది, వెంటనే ఆకలేదు. అదే కదా మన కంట్రోల్ చేయాలి. సో మెయిన్ పాయింట్ అంటే గ్రీన్లో రాశారు కదా, అది ఫైబర్ అండి. ఫైబర్ కూడా మనం గమనించుకొని ఎంత ఉంది దాంట్లో చెక్ చేయాలి. సో ఇక్కడ డైటరీ ఫైబర్ 4 గ్రామ్స్ రాశారు, సో ఓకే పర్లేదు, అట్లీస్ట్ ఫైబర్ ఇస్ అ గుడ్ క్వాంటిటీ. నెక్స్ట్ యాడెడ్ షుగర్స్ అండి, రాస్తారు చాలా ప్యాకెట్స్లో ఉంటుంది నో షుగర్, నో యాడెడ్ షుగర్ ఆర్ నో షుగర్ ఫ్రీ అని రాస్తారు. కానీ యాడెడ్ షుగర్ ఏంటి? డైరెక్ట్గా అదర్ సోర్సెస్ ఆఫ్ షుగర్. అది చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్స్ ఉన్నాయి ముందు. మనం తెలియకుండా కూడా చాలా షుగర్ వచ్చేస్తుంది అలాంటి ఫుడ్ ఐటమ్స్లో, ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్స్లో. సో అవి కూడా మనం చూద్దాం ముందు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్, మనకి ప్రోటీన్ అవసరం. సో ఎంత ఉంది ప్రోటీన్ ఈ మొత్తం అంతా ఏంటంటే పర్ సర్వింగ్, ఒక్క సర్వింగ్ మీరు తీసుకుంటే ఎంత. సో ఇంకా మన పైన లేబుల్లో కూడా రాస్తారు ఒక్క సర్వింగ్ అంటే 55 గ్రామ్స్. సో ఆ ఐడియా కూడా మీకు వచ్చేస్తుంది. ఒక సర్వింగ్ మీరు తినాలంటే ఎంత గ్రామ్ ఆర్ ఎంత కప్, 2/3 కప్, 2/3 కప్ అని రాశారు అక్కడ. ఓకేనండి. సో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందండి. నెక్స్ట్ పర్సంటేజ్ డైలీ రికమెండెడ్ 40%, 45% ఇస్ హయ్యర్, 6% ఇస్ లో. సో అంటే ఏంటంటే ఇక్కడ మన మిగతా విటమిన్స్, మినరల్స్ ఇక్కడ వాళ్ళు ఏం రాస్తారంటే పర్సంటేజ్ ఫామ్లో ఇచ్చారు అక్కడ. పర్సంటేజ్ డైలీ వాల్యూ అన్ని ఫ్యాట్ అనుకోవచ్చు, కొలెస్ట్రాల్, సోడియం, అవంతా ఇక్కడ పర్సంటేజ్ డైలీ వాల్యూ అంత రికమెండేషన్ ఉందండి మీకు. సో దే హ్యావ్ గివెన్ అప్రాక్సిమేట్ వాల్యూ. 45% ఐరన్ అంటే అది బాగుంది, ఎక్కువ ఉంది, పర్లేదు. 6% ఓన్లీ ఇట్ ఈస్ మీటింగ్ అంటే అది తక్కువ. సో అది కూడా మన ఇంచుమించుగా అప్రాక్సిమేట్ చూడాలి. కానీ మెయిన్ మీరేం చూడాలంటే ఫైబర్ కంటెంట్ ఎంత ఉంది, ప్రోటీన్ కంటెంట్ ఎంత ఉంది, షుగర్స్ ఉన్నాయో లేవో, హిడెన్ షుగర్స్ ఉన్నాయో లేవో, అది మీరు మెయిన్ గమనించాలి ప్యాకెట్స్ మీద. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మెయిన్లీ రికమెండెడ్. సో మనం మాట్లాడాం కదండి సర్వింగ్ సైజ్. సో సర్వింగ్ సైజ్ 55 గ్రామ్సే రాశారు ఈ పర్టికులర్ దాంట్లో, కానీ 8 సర్వింగ్స్ ఉన్నాయి ఒక ప్యాకెట్లో. మీరేం చేస్తారు? ఓకే 55 గ్రామ్స్ అంటే మీరు ఒక చిన్న గిన్నెలో వేస్తే ఒక హాఫ్ కప్ కూడా రాదు, చాలా తక్కువ వస్తుంది. మీకు అప్పుడు చాలా ఆకలేసింది, మీరు ఇంకొక సగం కప్, 1.5 కప్ తినేసారు.
సో అలా ఏమైంది, మీరేమనుకుంటారు నేను చాలా హెల్దీగానే తిన్నాను ఏం అవ్వదని, కానీ మీరు 3 times ఎక్కువ తినేసారు ఇప్పుడు దాన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ. అప్పుడు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోవడం, లేకపోతే సీజిఎంలో సడన్ స్పైక్స్ కనిపించుకోవడం, అండ్ అప్పుడు మీరు ఏమనుకుంటారు నేను చాలా హెల్దీ తిన్నాను కదా, ఎందుకు స్పైక్ వచ్చింది. సో సర్వింగ్ సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇది యాజ్ ఐ వాజ్ స్పీకింగ్ ముందు మీకు చెప్పాను కదా, షుగర్ గురించి చెప్పాను, ఫైబర్ గురించి, ఫ్యాట్ కూడా మన గమనించాలి. వాట్ టైప్ ఆఫ్ ఫ్యాట్ అయితే ట్రాన్స్ ఫ్యాట్ ఉందో లేదో, ట్రాన్స్ ఫ్యాట్ అయితే అసలు ఉండకూడదు ప్యాకేజ్ ఫుడ్ లో, జీరో ఉంటేనే మంచిది. అక్కడ మీరు వెనకాల చూడాలి జీరో ఉందో లేదో ట్రాన్స్ ఫ్యాట్. సెకండ్ ఏంటంటే టోటల్ ఫ్యాట్స్, అంటే వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తారు కదండి, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ మధ్య మీరు చూసుంటారు, చాలా పెద్ద న్యూస్ లో కూడా వచ్చింది, అంటే లేస్ కానీ ఆర్ ఎనీ అదర్ హల్దీరామ్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, స్నాక్స్ కంపెనీస్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు పామ్ ఆయిల్ యూజ్ చేసేవారు ముందు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అండ్ మొత్తం మనం వాళ్ళు హెల్దీగా చేయాలని సన్ఫ్లవర్ ఆయిల్ ఇప్పుడు వాళ్ళు యూజ్ చేస్తారు. ఏ బ్యాచ్ నుంచి వస్తుందో తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్ బ్యాచెస్ లో కూడా నేను చూసాను కొన్ని ప్యాకెట్స్, అక్కడ స్టిల్ దే హ్యావ్ నాట్ మెన్షన్ సన్ఫ్లవర్ ఆయిల్, కానీ వాళ్ళు ఈ చేంజ్ చేస్తున్నారు. టైప్ ఆఫ్ ఆయిల్, హౌ మచ్ ఆయిల్ దే ఆర్ యాడింగ్, అవంతా మేము కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఏముంది అని, అప్పుడే మనం కొనాలండి. సో బెస్ట్ ఏంటంటే హౌ మచ్, ఎంత ఫ్యాట్ ఉండొచ్చు ఒక పర్టికులర్ ప్యాకేజ్ ఫుడ్ ఐటమ్ లో అంటే, దట్ ఈస్ 0 to 3 grams, 3 grams బిలో. మీరు విని ఉంటారు కదా, పాల ప్యాకెట్లు వస్తాయి కదా ఇంట్లో, మీరు చూసారు ఎప్పుడైనా పాల ప్యాకెట్ తిప్పేసి, విశాఖ డైరీ కానీ వేరే అంటే స్టేట్స్ లో వేరే వేరే డైరీ ప్యాకెట్స్ వస్తాయి, చూసారా ఎవరైనా? హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. లేదు, ఎవరు చూడలేదా? మన పాల ప్యాకెట్ వెనకాల ఏం ఏం రాసి ఉంటుంది. సో మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్ పాల ప్యాకెట్లు వస్తాయి కదా, అంటే పింక్ కలర్, గ్రీన్ కలర్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, టోన్డ్ మిల్క్ అంటారు, డబుల్ టోన్ మిల్క్ అంటారు. సో అక్కడ మీరు ఒకసారి తిప్పేసి చూడండి, 3% ఫ్యాట్ ఉంటుంది, 6% ఫ్యాట్ ఉంటుంది, ఫుల్ ఫ్యాట్ ఉంటుంది. సో వై వీ హ్యావ్ డివైడెడ్ టోన్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్, ఫుల్ ఫుల్ క్రీమ్ మిల్క్ అని రాస్తారు దాని మీద. సో బేస్డ్ ఆన్ ద న్యూట్రిటివ్ వాల్యూ మీకు ఐడియా వచ్చేస్తుంది ద డిఫరెన్సెస్. సో ఫ్యాట్ 0 to 3 grams అలా ఉండాలండి. నెక్స్ట్ ఏంటంటే మీడియం అంటే మాక్సిమం యూ కెన్ గో అప్ టు 17.5, అది కూడా ఎక్కువే నేను అంటాను. సో ట్రై నాట్ టు గో ఫర్ సచ్ ఫుడ్ ఐటమ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ డ్రై ఫ్రూట్స్, నట్స్, వాల్నట్స్ రాశారు ఇక్కడ, అండ్ సమ్ ఆల్మండ్స్, ఎగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇవి ఆర్ స్టిల్ బెటర్ అండి. మరి ఎక్కువ ఫ్యాట్ మోర్ దెన్ 15 grams ఫ్యాట్ మాత్రం మీరు తీసుకోకూడదు. పర్ సర్వింగ్ గురించి నేను మాట్లాడుతాను, ఒక సర్వింగ్ లో అంత, దానికన్నా ఎక్కువ లేకపోతే ఆ ప్యాకెట్ లో మీరు గమనించుకొని తీసుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ షుగర్ అండి. షుగర్ ఉందో లేదో, రిఫైన్డ్ షుగర్ ఫ్రీ రాస్తారు అక్కడ, కానీ రిఫైన్డ్ షుగర్ లేదు. రిఫైన్డ్ షుగర్ అంటే మన వైట్ షుగర్, మన ఇంట్లో టీ కాఫీలో కలిపేసి తాగుతాం కదండి మామూలుగా, అది రిఫైన్డ్ షుగరే. కానీ డిఫరెంట్ హిడెన్ షుగర్స్ అని ఉంటాయి, కనిపించకుండా కూడా చాలా షుగర్ ఆ పర్టికులర్ ఫుడ్ ఐటమ్ లో ఉంటుంది. ఏమేమి ఉండొచ్చు అది, హనీ రాస్తారు, రైస్ మాల్ట్ సిరప్ రాస్తారు, బ్రౌన్ రైస్ సిరప్, అగే గోల్డెన్ సిరప్, మేపుల్ సిరప్ ఉంటుంది, కోకోనట్ షుగర్ ఉంటుంది, అండ్ న్యాచురలీ అకరింగ్ షుగర్, ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు మీరు చూసుంటారు రియల్ ఫ్రూట్ జ్యూస్ వచ్చింది, డబ్బాలు ఉన్నాయి, ప్యాకెట్స్ వస్తాయి, చాలా చాలా కంపెనీస్ తీసేసారు జ్యూసెస్. పిల్లలకి మనం హ్యాపీగా ఇచ్చేస్తాం, అయ్యో న్యాచురల్ ఫ్రూట్ అది, కానీ దాంట్లో ఎంత ఉంటుందండి, ఫ్రూట్ ఒక 25% కూడా ఉండదు. మీరు ఒకసారి ఆ బాక్స్ ని బ్యాక్ సైడ్ చూసుకొని చూడండి ఒకసారి. మాక్సిమం విల్ బి దిస్ ఫ్రూట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ సిరప్ లాగే ఉంటుంది, దాంట్లో 25% వాళ్ళు రియల్ ఫ్రూట్ ఇస్తారు, కానీ డబ్బాలో 100% రియల్ ఫ్రూట్ అని రాస్తారు. సో లేబలింగ్, న్యూట్రిషన్ లేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఇది మీకు స్టార్టింగ్ లో చెప్పాను, డైటరీ ఫైబర్. నా డైటరీ ఫైబర్ మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి మనందరికీ అవసరం, వీ నీడ్ ఇట్. సో మినిమం 4 grams ఉండాలండి, 3 to 4 grams ఉంటున్నట్టుగా చూడండి. సో వాట్ దే మెన్షన్ ఇస్ కంటైన్ 3 grams ఫైబర్ ఆర్ మోర్. సో 3 grams కన్నా కొంచెం ఎక్కువే ఉంటే మంచిది, 3 grams కన్నా తక్కువ ఉండకూడదు. దట్ ఈస్ నాట్ గుడ్, అంటే మీకు చాలా ఫాస్ట్ గా ఆకలేసేస్తుంది, రిలీజ్ అయిపోతుంది గ్లూకోజ్ లెవెల్ ఫాస్ట్ గా మన బ్లడ్ లో, స్పైక్స్ వచ్చేస్తాయి. సో మనకు అది యూస్ఫుల్ లేదు కదండి. సో మీరు ఏవైనా తింటేండి, మన డయాబెటిక్ రివర్సల్ జర్నీలో కానీ, హెల్త్ మీరు మీరు అంటే యూ వాంట్ టు చేంజ్, అంటే మీ హ్యాబిట్స్ ని చేంజ్ చేయాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ మీ ఆప్షన్స్ ని కరెక్ట్ గా చూస్ చేయాలి. ఆ ఆప్షన్స్ ఎలా చూస్ చేస్తారు మీరు, విత్ ద హెల్ప్ ఆఫ్ సచ్ థింగ్స్ ఓన్లీ. న్యూట్రిషన్ లేబుల్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఏముంది దాంట్లో, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, అవంతా మీరు చూడాలి.
దెన్ ఓన్లీ యుల్ బి ఇన్ఫార్మ్డ్ కస్టమర్ అని అంటారు కదా, అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఏం చూస్ చేస్తున్నారు, కరెక్ట్ గానే మీరు తింటున్నారు. చాలా మంది అంటే నా పేషెంట్స్ కూడా వస్తారండి, వాళ్ళు ఏం అడుగుతారు, బిస్కెట్ తినొచ్చండి, డయాబెటిక్ బిస్కెట్ అన్నారు, డైజెస్టివ్ బిస్కెట్స్ అంటున్నారండి, మిల్క్ బిస్కెట్స్ అంటున్నారండి, చాలా హెల్దీయే కదా, వాళ్ళ పేరుతో వస్తాయి కదా మల్టీగ్రెయిన్ బిస్కెట్స్. కానీ బిస్కెట్ అంటే ఏంటండి, దేంతో చేస్తారు, అది బేసిక్ రెసిపీ. ఏదైనా ఫ్లార్ ఉంటుంది, ఫ్లార్ అంటే ఏదైనా పిండి ఉంటుంది, వాళ్ళు ఒక సమ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ యాడ్ చేయాలి, దాంట్లో ఫ్యాట్ యాడ్ చేస్తారు, అండ్ రైజింగ్ ఏజెంట్స్. బేసికలీ ఈ 3 థింగ్స్ మాత్రం ఉండాలి, లేకపోతే ఆ బిస్కెట్ ఫామ్ లో రాదు అది. ప్లస్ పిండి అయితే మనం బాగా అది మెత్తగా చేసి మళ్ళీ అది డోలాగ్ చేసి మనం బేక్ చేస్తున్నాం. సో అది ఆల్రెడీ డైజెస్ట్ అయిపోయింది, మన ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఈజీగా మీరు నోట్లో పెడితేనే మెల్ట్ అయిపోతుంది బిస్కెట్. సో అది ఎక్కడి నుంచి ఫైబర్ ఉంటుంది, డైజెస్టివ్ ఫైబర్ బిస్కెట్స్ పై నుంచి కొంచెం బ్రాన్ అలా స్టిక్ చేసి ఇచ్చేస్తారు, లోపల ఏమీ ఉండదు. సో సేమ్ ప్యాకెట్ టర్న్ చేసి ఒకసారి చూడండి, చదవండి. సో ఈ రోజు నుంచి మీరు అందరు చదువుతారు కదా ప్యాకెట్స్, మీరు ఏం కొంటున్నారు, ఎలా కొంటున్నారు. సో ఆల్ దట్ ప్లీజ్ టేక్ కేర్ అండి. అండ్ ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ స్లైడ్. సో హిడెన్ షుగర్స్ ఆర్ మన కనిపించకుండా మన షుగర్ తినేస్తున్నాం, మేమనుకుంటాం అయ్యో నేను వైట్ షుగర్ మానేశాను, జాగరీ మానేశాను, హనీ కూడా మానేశాను, ఇంకెక్కడి నుంచి వస్తుంది షుగర్. ఇది చాలా ఎక్స్టెన్సివ్ లిస్ట్ అండి. ఇవన్నీ పేర్లతో షుగర్ మన ఫుడ్లో ఎంటర్ అవుతుందండి. ఆల్ దీస్ ఆర్ షుగర్ నేమ్స్ ఓన్లీ. ఎస్పెషలీ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఇక్కడ చూడండి, ఇక్కడ రాశారు కాఫీ షుగర్ క్రిస్టల్స్, కాఫీయే కదా అనుకుంటాం. కార్న్ సిరప్, డెమరారా షుగర్, కానీ షుగర్ అక్కడ ఉంది. డెక్స్ట్రిన్, డెక్స్ట్రోస్, మాల్టోస్ ఉందండి, మాల్టో డెక్స్ట్రిన్, అండ్ సూక్రోస్, ట్రీకిల్. ఇవన్నీ మన జనరలీ ఎక్కడ చూస్తామంటే బేకరీ కానీ చాక్లెట్ ఐటమ్స్లో డార్క్ చాక్లెట్ అంటారు, షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అంటారు, షుగర్ ఫ్రీ స్వీట్స్ అంటారు. సో ఒకసారి తిప్పి మళ్ళీ ఒకసారి చూడండి, రియలీ ఈజ్ ఇట్ రిఫైన్డ్ షుగర్ ఫ్రీ అయినా, లేకపోతే మొత్తం షుగర్ ఏమీ లేదు. సో 60 నేమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎవరికైనా కావాలంటే యూ కెన్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్, ఫోన్లో స్క్రీన్ షాట్ తీసేసుకోండి, కొంచెంసేపు ఉంచుతాను. సో మీరు నెక్స్ట్ టైం ప్యాకెట్ చూసి మీకు డౌట్ ఎప్పుడైనా వస్తే ఒకసారి ఈ స్క్రీన్ షాట్ చూసేసి మీరు చూడండి ఈ పేరు ఉందో లేదో ఆ ప్యాకెట్లో మీరు కొనేటప్పుడు. ఓకేనండి. కమర్షియల్గా కూడా చాలా మంది ఏం చేస్తారంటే సేల్ అవ్వాలి, ఫ్యాట్ ఫ్రీ, జీరో కొలెస్ట్రాల్, ఆయిల్ ప్యాకెట్స్ మీద రాస్తారు జీరో కొలెస్ట్రాల్, వెజిటబుల్ ఆయిల్స్ అవి. వెజిటబుల్ ఆయిల్లో అసలు ఉండదు కొలెస్ట్రాల్, న్యాచురల్ కూడా ఉంది కానీ ఫ్యాట్ ఉంది కదండి. ఆ ఫ్యాట్ మీరు ఎక్కువ తింటేనే ఆ ఫ్యాట్ లోపలికి వెళ్ళి కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోద్ది. సో అవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ అండి. సో అవన్నీ మీరు జాగ్రత్త స్కిప్ చేసి, అంటే అవాయిడ్ చేసి కరెక్ట్గా అర్థమైన తర్వాత కొనాలి. అందుకే న్యాచురల్ ఫుడ్స్ విచ్ యూ కెన్ సీ, అంటే డైరెక్ట్గా మీకు కనిపిస్తున్నాయి, అలాంటివి తీసుకుంటే 100 times బెటర్. మీ కోచ్ని అడగండి, స్నాక్ ఆప్షన్స్ మీకు కావాలి, ఇంట్లోనే చేసి ఆప్షన్స్ కావాలంటే ఆస్క్ యువర్ కోచ్. మన దగ్గర షుగర్ ఫిట్లో చాలా రెసిపీ బుక్స్ ఉన్నాయి. షీ ఆర్ హీ హూ ఎవర్ ఈజ్ యువర్ కోచ్, వాళ్ళు మిమ్మల్ని పంపిస్తారు, చూసుకొని ఇంట్లోనే హ్యాపీగా స్నాక్స్ చేయండి. బెటర్ టు అవాయిడ్ యూజింగ్ ప్యాకేజ్ ఫుడ్స్, యూజ్ చేయకూడదు. ఇది నేను కూడా పొద్దున ఎత్తికానండి, అంటే టు షో యూ ఎనీ ప్యాకెట్. నా ఇంట్లో ఒక ప్యాకేజ్ ఫుడ్ కూడా లేదు, ఇది ఎన్ని రోజు ముందు కొన్నా, బట్ ఇట్ ఇస్ స్టిల్ ఐఎమ్ ఆల్సో నాట్ లైకింగ్ టు ఈట్ ఇట్ సో మచ్, బికాస్ ఈ ఫ్రూట్స్, నట్స్ అండ్ సీడ్స్ అని రాశారు on this particular packet, but there is so much hidden sugar in this same yoga bar manchi company super foods. It is good, not bad I would say, కానీ మన అలా ట్రిక్ అయిపోయి అవి చాలా హెల్దీ, ఈజీగా నేను పాల్లో కలిపేసి బ్రేక్ఫాస్ట్ తినేస్తానా అనుకున్నాను, కానీ ఫస్ట్ 1-2 days అయిన తర్వాత అది అలాగే ఉంది. డబ్బులు వేస్ట్, హెల్త్ ఈజ్ నాట్ గెటింగ్, అంటే ఏ బెనిఫిట్ రావట్లేదు. సో బెటర్ మీ ముందు ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొని, వెజిటబుల్స్, బ్యూటిఫుల్ ఫైబర్ వస్తుంది మన వెజిటబుల్స్ నుంచి, ప్రోటీన్స్ ఉన్నాయి మన దాల్స్. ఆల్ వెజిటేరియన్స్ కోసం కూడా చాలా డౌట్ వస్తుందండి, ఏం తినాలి, నాన్ వెజ్ లేదు కదా, నేను ఏం తినాలి. సో గో బ్యాక్ టుడే, చాట్ బాక్స్లో ప్రీమియం గ్రూప్లో కానీ చాట్లో కానీ రాయండి, మీ కోచ్కి రాయండి క్వశ్చన్, నాకు రెసిపీ బుక్ ఇవ్వండి, నాకు ఆప్షన్స్ ఇవ్వండి, ఐ వాంట్ టు మేక్ స్నాక్స్. మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే మీ కోచ్ ప్రతి ఒక 24 hours షీ ఆర్ హీ విల్ బి రెడీ టు హెల్ప్ యూ. మీరు అడగాలి, ఇజంట్ ఇట్? మీరు అడగకపోతే వాట్ విల్ ఐ ఫీల్? ఐ ఆల్సో హ్యావ్ 120-130 యూజెస్ అండి, ఐఎమ్ ఆల్సో హెల్త్ కోచ్ అండ్ మేనేజర్. కానీ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను అనుకుంటాను ఓకే హ్యాపీగా అందరూ బాగానే ఫాలో అవుతున్నారు, కానీ మీరు అడగాలి. ఎలా అడుగుతారు? చాట్ బాక్స్ ఓపెన్ చేసి
క్వశ్చన్ రాయండి, ప్రీమియం గ్రూప్ రాయండి. మీరు మీ కమ్యూనిటీని బిల్డ్ చేయాలి. ఒకటి, ఈచ్ కోచ్ విల్ హ్యావ్ మినిమం 100 to 200 అలా యూజర్స్ ఉంటాయండి. 100 పీపుల్ టుగెదర్ ఏదో ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తే చాలా ఆన్సర్స్, ఆప్షన్స్ వస్తాయి. మీరు రెసిపీస్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో బెటర్ టు అవాయిడ్ ప్యాకేజ్ ఫుడ్. ఇంట్లోనే చేసి తినండి, హ్యాపీగా ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. దెర్ విల్ బి నో టెన్షన్ అబౌట్ దీస్ లేబుల్స్ ఆల్సో. సో సేమ్ అండి, దిస్ ఇస్ ఆన్ ద సిమిలర్ లైన్. దోస్ హిడెన్ షుగర్స్ కదండి, ఇవి కూడా ఆ డిఫరెంట్ డిఫరెంట్ పేర్లే. సో దీస్ ఆర్ ద హిడెన్ యాడెడ్ షుగర్ ఆర్ హిడెన్ షుగర్స్. మనం తెలియకుండా మన షుగర్ తినేస్తున్నాం, తాగేస్తున్నాం. ఈ ఫోటో కూడా మీకు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు ఏమైనా ఐటమ్ కొంటే జాగ్రత్త. చాలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉన్నాయి, మీకు అసలు అర్థం. ఫ్లోరిడా క్రిస్టల్స్ అంట, ఫ్రీ ఫ్లోయింగ్ బ్రౌన్ షుగర్, evaporated, then fruit juice కూడా రాస్తే that is also one type of our sugar only. Fruit juice concentrate, fruit juice crystals, galactose and glazing sugar. So ఇవన్నీ hidden types of sugar, all will increase. మీకు ఈ కామన్ డైలాగ్, ఐ థింక్ ఎవ్రీ కోచ్ విల్ యూస్ దిస్ డైలాగ్. నేను ఇప్పుడు మీకు నేను కూడా స్టార్టింగ్ లో అదే చెప్తాను. మీ స్టమక్ కి తెలీదు మీరు ఏం తింటున్నారు. ఇజంట్ స్టమక్ కి తెలుసా మీరు ఇప్పుడు నేను ఒక లడ్డు తిన్నాను, లేకపోతే నేను ఇప్పుడు ఒక ఐ హావ్ ఈటెన్ 1 క్యారెట్ పీస్. స్టమక్ అది ఎలా, ఆ ఫుడ్ ఎలా లోపలికి వెళ్ళింది, ఏ ఫామ్ లో లోపల వెళ్ళిందని స్టమక్ విల్ అండర్స్టాండ్. మీరు షుగర్ తింటే వెంటనే డైజెస్ట్ అయిపోద్ది, ఏం పని లేదు కదా స్టమక్, ఏమి పని ఉండదు అక్కడ డైజెషన్ చేయడానికి. అది హ్యాపీగా కూర్చుంటుంది స్టమక్, రిలీజ్ చేసేసి ఇంటెస్టైన్ కి పంపించేస్తుంది. అక్కడి నుంచి మీ షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. అదే మనం స్టాప్ చేయడానికి వీఆర్ టాకింగ్ అబౌట్ ఫైబర్ ఇంక్రీజ్ చేయాలి, ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి. ఈ ఈ 2 థింగ్స్ వల్ల మన గ్లూకోజ్ రిలీజ్ చాలా స్లోగా అవుతుందండి. ఓకే, ఐ హోప్ అందరికి ఇది క్లియర్ అయింది. ఎందుకు వీఆర్ ఫోర్సింగ్ హిడెన్ షుగర్స్ ఉంటాయి, ఎందుకు మీరు తీసుకోకూడదు, ఎందుకంటే లాభం లేదండి బాడీకి. అది టేస్ట్ కి బాగుంటది, టంక్ బాగుంటుంది అంతే. స్టమక్ ఆర్ మన లోపల వెళ్ళిన తర్వాత సడన్ స్పైక్ ఆర్ సడన్ ఇంక్రీజ్ ఇన్ షుగర్ అయిపోతుంది, ఎందుకంటే ఏమి లేదు ఆపడానికి, ఫైబర్ ఏమి లేదు కదా అక్కడ టు స్టాప్ ఇట్. అది. సో యాజ్ ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్, నేను అంతా కూడా మిమ్మల్తో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యాన్సీ ప్యాకింగ్, కొలెస్ట్రాల్ ఫ్రీ, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, ఇవన్నీ ఈ క్లెయిమ్స్ నిజంగా హెల్దీ ఉన్నాయో కాదో మీరు ఈ తిప్పేసి ఈ ప్యాకెట్ మీద చూడాలి. మీ అందరి దగ్గర ఉందండి ప్యాకెట్? ఎవరెవరు తెచ్చుకున్నారు చూపించండి నాకు ఆన్ ద కెమెరా. ఐ వాంట్ టు సీ ప్యాకేజ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. నేను చూపిస్తున్నాను ఇలాగా. ఈ లేబుల్ మీరు చూడాలి ఇప్పుడు. వి విల్ ట్రై టు రీడ్ దిస్ లేబుల్ నౌ. నేను చూస్తాను ఒకసారి అందరినీ. ఎనీబడి హూ హ్యాస్ బ్రాట్ ద ప్యాకెట్ నాకు ఒకసారి చూపి. ఎస్, ఐ కెన్ సీ. జయ గారు, వెరీ గుడ్. జయ గారు, ఎస్, ఐ థింక్ ఇట్ ఇస్ అ స్నాక్ బాటిల్ ఓన్లీ. వెరీ గుడ్, లేబుల్ కనిపిస్తుంది. వెంకటరత్నం గారు, ఓహో ఆశీర్వాద్ ప్యాకెట్, వెరీ గుడ్ గుడ్ గుడ్. ఇంకెవరు తెచ్చుకున్నారు? ఐ కెన్ సీ పవన్ కుమార్ గారు. పవన్ కుమార్, ఇస్ దట్ షుగర్ ప్యాకెట్? షుగర్ ప్యాకెట్ తెచ్చారా మీరు? వెరీ గుడ్, షుగర్ ప్యాకెట్. అండ్ దెర్ ఇస్ సమ్ అదర్ ప్యాకెట్ ఆల్సో, బ్రౌన్ కలర్. ఓకే, ఐ కెనాట్ సీ ఇట్ సో క్లియర్లీ. చనా అనుకుంటా, isn't it? Yes, chana. Okay, okay, good. Anybody else? ఎవరన్నా మీరు హ్యాండ్ రేస్ చేయొచ్చు సో దట్ ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ. I especially don't go for pie. Yes, very good, Ramana garu. You should not go also. Very good. But if at all we buy or anything, because you should know. Ante ఈ మధ్య కూడా we are getting many package foods. ఎక్కడి నుంచి, even if you buy whole grains, చనా అలాంటివి ఒక ప్యాకెట్ తెచ్చాక ఎక్కడి నుంచి వచ్చింది అది, that also you will understand. Very good. So most of you have the packets. So let us try to read. Yes, Ramana garu. Good. We should not encourage. Very true. సో హౌ టు రీడ్ దిస్ పర్టికులర్లీ. సో ఇక్కడ స్క్రీన్ యూ కెన్ సీ వన్ ఎగ్జాంపుల్ అండి. ఏమేమి చూడాలి మనం ఫస్ట్? ఇప్పుడు మీ ప్యాకెట్స్లో మీరు చూడండి, ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చదువుదాం. ఓకే, వాట్ ఎవర్ ప్యాకెట్ యూ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి అది చూడండి మీరు. సో ఐ విల్ ఆల్సో సీ ఆన్ మై ప్యాకెట్ వాట్ ఈస్ దేర్. రమణ గారు, ఎస్, ఓకే, మీరు కూడా తెచ్చారా ప్యాకెట్? క్వశ్చన్స్, ఇఫ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్ చాట్లో పెట్టేయండి. లాస్ట్ 10 minutes I will open for doubts, then we will discuss. So I will see in my packet also, I can see ingredients ikkada. Whole grains rasaru, rolled oats are there, then there is dehydrated fruits rasaru na packet lo. Yes, Ramana garu, very good. I can see a packet biscuit anukunta. Perfect. Yes, chudandi ఆ ప్యాకెట్ మీద చూడండి ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నాయి. యూ ప్లీజ్ స్టార్ట్ టు రీడ్ ఇట్. సో ప్యాకెట్లో అలా రాస్తుంది. నో వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, Manu has brought Kellogg's Oats. Very good. Perfect.
సో చాలా హెల్దీగా అనుకుంటాం కదా మనం. సో వీ విల్ సీ వాట్ ఈస్ దేర్ యాక్చువల్లీ. సో ఫస్ట్ పార్ట్ వీ విల్ సీ ఇంగ్రీడియంట్స్. నా ఫస్ట్ ఐటమ్ ఏమైనా రాసుంటే మీ ప్యాకెట్లో, ఇక్కడ ఈ పర్టికులర్ ప్యాక్లో డేట్స్ రాసుందండి. డేట్స్ 38%. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ క్వాంటిటీ. అంటే మాక్సిమం క్వాంటిటీ ఏమైనా ఉందో మీ పర్టికులర్ ప్యాకెట్లో ఫస్ట్ నేమ్ అదే ఉంటుంది. ఏమేమి ఉన్నాయండి ఒకసారి రాయండి నాకు ఇన్ ద చాట్ బాక్స్. సో శివాజీ గారు, రమణ గారు, మీకు ఏం కనిపిస్తుంది ఫస్ట్ నేమ్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్, మీకు ఏం కనిపిస్తే చాట్ లో రాయండి. ఎస్, పీనట్ బటర్ తెచ్చారు శివాజీ గారు. ఎస్, రైట్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. ఏముంది పర్సంటేజ్ ఉంటుంది అక్కడ, ఎంత క్వాంటిటీ ఇస్ ఆఫ్ ద మాక్సిమం ఇంగ్రీడియంట్ అక్కడ. సో ఎప్పుడైనా ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ లిస్టెడ్ అకార్డింగ్ టు క్వాంటిటీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డేట్స్ మాక్సిమం క్వాంటిటీ ఉంది, నెక్స్ట్ ఇక్కడ కోకోనట్ ఉంది, నెక్స్ట్ దానికన్నా తక్కువ రాగి ఉంది ఇంట్లో, సీడ్స్ అండ్ ఆల్ అలా అలా ఫాలోయింగ్. సో చాలా తక్కువ అంటే లీస్ట్ ఇస్ చియా సీడ్స్ అండి. సో ఆ వేలో వాళ్ళు రాస్తారు ఇంగ్రీడియంట్స్. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ రైటింగ్, అలాగే రాయాలి. దెన్ నెక్స్ట్ ఏం చూడాలి మనం? సో మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూస్తాం. ఇప్పుడు మనకు అర్థమైంది వాట్ ఈస్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ఐటమ్ చూడండి. మోస్ట్లీ సెకండ్ ఐటమ్ లో షుగర్ వచ్చేస్తుంది, ఏదో ఒక ఫామ్ లో షుగర్ విల్ కమ్, ఫైబర్ విల్ బి వెరీ లెస్. సో లాస్ట్ లో రాసుంటే ఫైబర్ ఇట్ విల్ బి లెస్ ఇన్ ద పర్టికులర్ ఫుడ్ ఐటమ్. నెక్స్ట్ ఏం చూడాలి మనం? సర్వింగ్ సైజ్ చూడండి. ఇప్పుడు శివాజీ గారు, రమణ గారు బిస్కెట్స్ ఉన్నాయి, అయితే ఐ కెన్ సి పీనట్ బటర్, సంబడి హ్యాస్ బ్రాట్ అ స్నాక్స్ బాటిల్ కూడా నాకు చూపించారు. సో ఆ పర్టికులర్ బాటిల్ ప్యాకెట్ లో సర్వింగ్స్ ఎన్ని, ఈ పర్టికులర్ క్వాంటిటీలో ఎన్ని సర్వింగ్స్ వస్తాయి చాట్ లో రాయండి. ఓట్స్ లో కూడా సర్వింగ్ సైజ్ రాస్తారు. డేట్స్, ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారు డేట్స్ రాశారు కదా. సో డేట్స్ ఇస్ ద ఫస్ట్ నేమ్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్, దట్ ఈస్ ద మాక్సిమం. కోటేశ్వరరావు గారు, ఎస్ అండి, రెసిపీ బుక్ ఈజ్ అవైలబుల్. ప్లీజ్ మెసేజ్ యువర్ కోచ్ వెన్ ఎవర్ యూ స్పీక్. మీరు కోచ్ తో మాట్లాడతారు కదా కోటేశ్వర గారు, ఇఫ్ యూ స్పీకింగ్, ఇఫ్ యూ కెన్ హియర్ మీ, వెంటనే ప్రీమియం గ్రూప్ కానీ మీ చాట్ లో మెసేజ్ పెట్టండి. యువర్ కోచ్ విల్ షేర్ ద రెసిపీ బుక్ విత్ యూ. ఎనర్జీ, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, రమణ గారు. ఓకే, ఎస్ ఎస్ కోటేశ్వర గారు, ఎస్ ఎనర్జీ ఈస్ 402 పర్ సర్వింగ్. జయ గారు, వాట్ ఈస్ ద ఐటమ్ అండి యూఆర్ లుకింగ్ అట్? జయ గారు ఒకసారి నాకు పేరు రాయండి అక్కడ, మీరు ఏం చూస్తున్నారు? ఓట్స్ సర్వింగ్ 35 grams. ఓకే ఓకే, ఓట్సే చూస్తున్నారు మీరు. ప్లేన్ ఓట్స్ దే ఆర్ ఆర్ ఏమైనా మసాలా ఓట్స్ అవి? Plain oats. Okay. So have you seen 35 grams is the plain oats ka serving, and energy is 402 per serving. I don't think so if it is plain oats, but you can check it. You can also లేకపోతే కావాలంటే ఒక ఫోటో తీసి చాట్ లో పెట్టండి. I don't think should be 402 if it's only 35 grams. 141. Okay, yes. Because we have exchange lists ఉంటాయి కదండి. One exchange grain will be 100 kilocalories. So just take it. One exchange is 30 grams. It is 141. Yes. Good. So how many servings? Shivaji garu, how many servings andi peanut butter lo? In your bottle, how much is written? మీ చాట్ లో రాయొచ్చు. Okay, so we will go quickly to the next. What is the next thing what we will see, because I want to leave some time for doubts also. So next is our ingredients like preservative, stabilizer, written in codes or technical terms. Make an effort to search. So ilantivi untadandi. INS 101, E102. So I'll also check what is there here. So ఏదో ఒకటి కోడ్ ఫామ్ లో ఉంటదండి. సో ఈస్ దట్ దేర్ ఆన్ ద ప్యాకెట్? ఎస్పెషలీ కొన్ని ఐ సా, ఐ థింక్ బిస్కెట్ ప్యాకెట్ చూపించారు ఎవరైనా. సో యూ కెన్ చెక్ ఇన్ దట్. పీనట్ బటర్ లో చెక్ చేయండి. సో ఎనీ ప్రిజర్వేటివ్, కలర్స్ ప్రిజర్వేటివ్స్ ఏమైనా ఉన్నాయి అది కూడా చెక్ చేయండి. నెక్స్ట్ యూ హ్యావ్ టు రీడ్. ఇట్ విల్ బి రిటన్ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ కింద ఉండొచ్చు. జనరలీ దే విల్ రైట్ దర్, ఆర్ ఇంగ్రీడియంట్స్ లో కూడా లాస్ట్ లో రాస్తారు. కంటైన్స్ న్యాచురల్ యాడెడ్ ఫ్లేవర్, కంటైన్స్ పర్టికులర్ ఎక్స్ట్రాక్ట్ ఫ్లేవర్. నెక్స్ట్ ఏమి ఇస్తారు ఇక్కడ? ఎలర్జీ అడ్వైస్ కూడా రాస్తారండి. మెనీ పీపుల్ హ్యావ్ ఎలర్జీ కదా. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ ఎలర్జీ. పీనట్ ఎలర్జీ ఉంటుంది, సోయా ఎలర్జీ ఉంటుంది, నట్స్ ఎలర్జీ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఆ లైన్ లోనే న్యూట్రిటివ్ వాల్యూ కిందే జనరలీ రాసేస్తారు. సో ఇన్ మై ప్యాకెట్ దే హ్యావ్ మెన్షన్డ్, ఇక్కడ క్లియర్ గా రాశారు, ఎలర్జీ అడ్వైస్ కంటైన్స్ ఓట్స్, నట్స్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ అ ప్లాంట్ వేర్ గ్లూటెన్ కంటైనింగ్ ప్రొడక్ట్స్. సో గ్లూటెన్ ఎలర్జీ కూడా, గ్లూటెన్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి
So especially we should take note of all this. Any preservatives మీకు దొరికిందా? కలర్ ఐటమ్ ప్రిజర్వేటివ్స్ కానీ ఇలాంటివి ఏమైనా టెక్నికల్ టర్మ్స్ లాగా రాస్తారు జనరల్లీ, క్లియర్గా కూడా ఉండదు. ఇలాంటివి కూడా మీకు ఏమైనా కనిపిస్తే బెటర్ టు అవాయిడ్ ఇన్ దిస్ పర్టికులర్ జనరేషన్ ఆఫ్ అది. ఈ టైంలో ఎన్ని క్యాన్సర్స్, ఎన్ని సడన్లీ ఏమైనా రావడం. సో బెటర్ టు అవాయిడ్ ఎనీ సచ్ కలర్స్. ఎస్ రవంత గారు, ఐ కెన్ సీ మెనీ క్వశ్చన్స్ కమింగ్. నేను లాస్ట్ తీసుకుంటానండి. వన్స్ వి ఫినిష్ దిస్ యాక్టివిటీ ఆల్సో ఐ విల్ టేక్ ద క్వశ్చన్స్. ఇంకెవరి దగ్గర ఉందండి ప్యాకెట్స్? ఐ కెన్ నాట్ సీ. ఎస్, రమణ గారు, మీకేం కనిపించింది? ఎనీ ప్రిజర్వేటివ్ ఆర్ కలర్స్ ఇన్ ద బిస్కెట్? You can mention it in the chat box. Yes, I think Ashirwad Atta photo pettaru. Okay. See, in the chat all of us can see andi. Venkat Ratnam garu has placed an image of the very commonly consumed Ashirwad Atta. Man healthy ga anukuntam and we all buy it. So that is also there. So next we will go on to, after we have seen all this, allergens unnayo, preservatives unnayo levo, serving size enta. Okay, then we will also try to understand that initially mana chusam kada energy, protein, fat ikkada. This is what we will try to look at. Ivi. So servings chusam, calories enta per serving manku ardhamaindi, trans fat undo ledo, protein enta undi, fat enta undandi, and what is the fiber content. Now again I would go back to the biscuit example because very common. We all want to have a cup of tea. టీతో పాటు బిస్కెట్ ఉండాలి. అయ్యో నేను ఎలా మానగలుగుతాను బిస్కెట్స్? వెరీ కామన్లీ ఆస్క్ క్వశ్చన్. సో ఇన్ దట్ పర్టికులర్ బిస్కెట్ విచ్ ఇస్ మారీ బిస్కెట్, అది డయాబెటిక్ ఫ్రీ బిస్కెటే కదండి, షుగర్ ఏమి ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. ఆల్ దిస్ యూనో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అంటే పేషెంట్ లేదండి నేను ఓన్లీ 2 బిస్కెట్స్ తింటాను డైలీ, మీరు ఎందుకు నో చెప్తున్నారు? సో ఈ రోజు వీ కెన్ అండర్స్టాండ్ బై సీయింగ్ దట్ ప్యాకెట్ ఆల్సో. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ క్యాలరీ, అండ్ మీరు 2 బిస్కెట్స్ అయినా సరే ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి, హౌ మచ్ ట్రాన్స్ ఫ్యాట్ వస్తుంది, అండ్ ప్లస్ ఇట్ ఈస్ బేక్డ్ ఫుడ్. మన మౌత్లో మీరు నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్? డైజెస్ట్, వెంటనే డైజెస్ట్ అయిపోద్ది. సో నో యూజ్ ఫర్ అవర్ బాడీ. షుగర్ లెవెల్స్ విల్ ఇంక్రీస్. ప్లస్ మన ఆ 2 బిస్కెట్స్ తిన్నా సరే మనకు సాటిస్ఫాక్షన్ రాదు, బికాజ్ యాక్చువల్ ఫైబర్ కంటెంట్ ఇస్ వెరీ లెస్. పర్ సర్వింగ్ గురించి మాట్లాడతాను. యాక్చువల్ ఫైబర్ కంటెంట్ చాలా తక్కువ, మీకు వెంటనే ఆకలి వేసేస్తుంది అప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ స్టాపింగ్ ద appetite also. ఓకే, సో నెక్స్ట్ కొన్ని లేబుల్స్ ఉన్నాయండి విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ లేబుల్స్. సో జీరో ట్రాన్స్ ఫ్యాట్, దిస్ ఇస్ అ మ్యానుఫ్యాక్చరర్ అప్పుడే పెట్టాలి ఈ లేబుల్ వెన్ 0 grams ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉన్నది. 5 grams ఆర్ బిలో పర్ సర్వింగ్ ఉంటే ప్రాబ్లమాటిక్ ఫర్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ స్మాల్ సైజ్. అంటే సింగిల్ సర్వింగ్ సైజ్ కూడా కొన్ని ప్యాకెట్స్ అమ్ముతున్నారు. సింగిల్ సర్వ్ సైజ్, ఇది కలిపేసి తాగేయండి, ఇది ప్రోటీన్ పౌడర్, ఇది లేకపోతే ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. సింగిల్ స్నాక్, సింగిల్ డేట్స్ వస్తున్నాయి, ప్యాకేజ్ డేట్స్ వస్తున్నాయి. సో సచ్ సింగిల్ ఐటమ్స్లో ఇలాంటివి ఇష్యూస్ రావచ్చు. ఆబ్వియస్లీ సింగిల్ సర్వ్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ విల్ నాట్, దే మే మిస్గైడ్ యూ. సో మనం అన్ని జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. ద అదర్ లేబుల్ ఇస్ నాన్ జిఎంఓ, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ కాదు ఇది, ఉంటేనే దే విల్ యాడ్ దిస్ పర్టిక్యులర్ లేబుల్ ఆన్ ద ఫుడ్ ప్యాకెట్. వాట్ ఈస్ దిస్? నా ఇప్పుడు మన పంటని పెంచుకోవడానికి, క్వాంటిటీ పెంచుకోవడానికి జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ ఆర్ ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్ అన్నీ మనం వాడుతున్నాం. నార్మల్ మార్కెట్లో కూడా వస్తుంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్. బట్ దట్ ఈస్ అ ఫ్రెష్ పార్ట్ ఆఫ్ ఇట్. సేమ్ థింగ్ వాట్ యూ కెన్ డూ ఇస్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ ఈస్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ మ్యూసిలీలోనే వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ సోర్స్డ్, సో ఇక్కడ మిల్లెట్స్ యాడ్ చేశారు, నట్స్ యాడ్ చేశారు, ఫ్రూట్స్ దే హ్యావ్ యాడెడ్. సో దీంట్లో వాట్ దే హ్యావ్ యాడ్, ఎక్కడి నుంచి సోర్స్ చేశారు, దట్ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్ విత్ దిస్ స్మాల్ పర్టికులర్ లేబుల్. బట్ ఐ కెనాట్ సీ ఎనీ లేబుల్ ఆన్ దిస్. ఇక్కడ ఒక లేబుల్ ఉందండి, ఐ విల్ జస్ట్ షో యూ ఆన్ ద కెమెరా ఇఫ్ ఇట్ ఇస్ విజిబుల్. 100% హోల్ గ్రెయిన్ రాశారు. 100% ఆఫ్ ద గ్రెయిన్ ఇస్ హోల్ గ్రెయిన్. సో ఫుల్ గ్రెయిన్ ని మిల్లెట్స్ ఇక్కడ వాడారు, కానీ wheat, ragi, whatever they have used in this particular muesli, full grain ni vaadaru. That is what, because they are confident on that fact kabatti aa particular label icharu. Okay, so such labels are also present mana packets lo.
నెక్స్ట్ ఇక్కడ నో యాడెడ్ గ్రోత్ హార్మోన్స్ చాలా చాలా కామన్ అయిపోయిందండి ఇది. వేర్ ఇన్ ఆర్ కామన్ ప్రొడక్ట్స్ కూడా మిల్క్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్టిక్యులర్ ప్రొడక్ట్స్లో ఆర్ మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ జనరలీ ఆల్సో వీఆర్ ఫైండింగ్ హార్మోనల్ ఎఫెక్ట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద చిల్డ్రన్ ఆల్సో. ఆ చేంజెస్ అవుతున్నాయి. ఓకే, అండ్ సో సచ్ ఎ లేబుల్ మనకు ఒక కొంచెం ఇట్ విల్ గివ్ అస్ దట్ కంఫర్ట్. ఓకే, దిస్ ఇస్ మేడ్ ఆర్ గాట్ ఫ్రమ్ సచ్ సోర్సెస్. అక్కడ వాళ్ళు హార్మోన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి యాడ్ చేయలేదు. సో అది దిస్ ఇస్ అబౌట్ దట్. అండ్ ఆర్గానిక్, సర్టిఫైడ్ ఆర్గానిక్ లేబుల్ ఇది ఇలా ఉంటుందండి. విత్ సర్కిల్ అండ్ ఆర్గానిక్ రాసి ఉంటుంది. వేర్ ద ఫుడ్ ఇస్ నాట్ గ్రోన్, అంటే దాంట్లో అయినా ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అలాంటివి యూజ్ చేయరు, ఫుడ్ ఎడిటివ్స్ కూడా యాడ్ చేయరు. సో అలాంటి ఫుడ్ మీదే ఇలాంటి లేబుల్ ఉండాలి, లేకపోతే వి షుడ్ నాట్ బి దేర్. అండ్ ఇప్పుడు మనం చూసాం కదండి, ఇప్పుడే ఈ ప్యాకెట్ మీద సేమ్ లేబుల్, దిస్ ఇస్ మేడ్ విత్ హోల్ గ్రెయిన్స్. సో హోల్ గ్రెయిన్ ఉంటేనే ఇలాంటి లేబుల్ వీళ్ళు పెట్టవచ్చు. ఆల్ న్యాచురల్ ఆర్ 100% న్యాచురల్ లేబుల్స్ కూడా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ లేకుండా, అంటే వేరే కలర్ ప్రిజర్వేటివ్ అలాంటివి ఏమి యూస్ చేయలేదు. దెన్ విల్ బి ఏబుల్ టు ట్రస్ట్ దట్, అంటే నమ్మకం ఉంటుంది దాని మీద. ఓకే, సో క్విక్లీ ఐ జస్ట్ వర్క్ విత్ దిస్ అండి. సో అన్నీ చూడాలి, అన్నీ కౌంట్ చేసి ఆబ్వియస్లీ అలా చేయకూడదు, కానీ మెయిన్ టిపికల్ సర్వింగ్ సైజెస్ ఎంత ఉంది, మన ఫుల్ ప్యాకెట్ తినకూడదు, ఎంత ఉంది, ఎంత తినాలి, అవాయిడ్ ఈటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ. సో అది జాగ్రత్త అండి. మనం ఏదైనా టీవీ మూవీ చూస్తూ మనం ఎక్కువ తినేస్తాం. లేట్ నైట్ టీవీ ఆర్ ఫోన్ వాచింగ్ వల్ల మన టైం తెలియక ఆడ్ టైంలో వి విల్ స్టార్ట్ మంచింగ్ ఆన్ సర్టన్ అప్పుడు ఆకలేదు కానీ ఏదో తినాలి, దట్ ఫీలింగ్ విల్ కమ్. దెన్ ఫోకస్ ఆన్ వాట్ యువర్ ఈటింగ్, చూ యువర్ ఫుడ్ వెల్, అంటే మన ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు. ఈ మధ్య కూడా ఐ హ్యాడ్ సీన్ వన్ నోట్ అండి ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చదివానండి, సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ ఈటింగ్, నాట్ హ్యావింగ్ నాయిస్ ఆర్ సౌండ్స్ అరౌండ్ యూ అని అలా ఒక పోస్ట్ పెట్టారు అక్కడ. సో వాట్ ఈస్ ఇది, సాత్విక్ లివింగ్ ఒక ఛానల్ అలా ఉందండి. సో అక్కడ వాళ్ళు పెట్టారు. ఎందుకు అలా చేయాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు యూస్ ఆర్ 5 సెన్సెస్ వెన్ వీఆర్ ఈటింగ్. మనం చూడాలి, స్మెల్ చేయాలి, టెంపరేచర్ ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది మన చుట్టుపక్కన. బేస్డ్ ఆన్ దట్ ఆల్సో మన డైజెస్టివ్ సిస్టమ్ వర్క్ అవుతుందండి. మన ఫాస్ట్గా తినేసి అయ్యో చాలా టెన్షన్ ఉంది, డ్యూటీకి టైం అయిపోతుంది, లేకపోతే చాలా లేట్, పర్లేదు మీటింగ్స్ అయిన తర్వాత నేను లంచ్ తింటాను. మీరే ఇమాజిన్ చేయండి, మీరు అసలు ఫుడ్ తినలేదు, 3-4 hours 5-6 hours అయిపోయింది గ్యాప్. అప్పుడు మీ కోచ్ చెప్పిన ప్లేట్ మెథడ్ మీరు తినగలుగుతారా? ఓన్లీ 100 grams రైస్ తినండి, 200 grams వెజిటబుల్స్ తినండి, క్వాంటిటీ 80 grams రైస్ తినండి. చాలా డైట్ ప్లాన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. విల్ యూ బీ ఏబుల్ టు ఈట్ అంత తక్కువ క్వాంటిటీ? చాలా గ్యాప్ వచ్చిన తర్వాత హడావిడిలో ఫాస్ట్గా తినడం, ఇట్ విల్ నాట్ బి పాసిబుల్. ప్రాక్టికల్గా అది అసలు అవ్వదు. మీకు తర్వాత వెంటనే ఆకలి వేస్తుంది, మీకు ఫుడ్ సాటిస్ఫాక్షన్ రాదు. సో ఎప్పుడైనా మీరు తింటే కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో గమనించుకొని తినాలి, తాగాలి. సడన్లీ ఇఫ్ యూ ఈట్ అండ్ ఫాస్ట్ తినేస్తే మీకు బాడీకి కూడా పట్టదు. పెద్దోళ్ళు కూడా అంటే గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్స్ కూడా చెప్తూ ఉంటారు కదండి, ఫుడ్ అప్పుడే బాడీ మీద పడుతుంది, మీరు కూర్చొని తినాలి. పిల్లలకి చెప్తూ ఉంటారు కదండి, కూర్చొని తినండి, తినిన తర్వాత ఆడుకోవడానికి వెళ్ళండి. వై దే యూస్ టు సే సచ్ థింగ్స్? ఎందుకంటే ఆహారం లోపల వెళ్ళిన తర్వాత డైజెషన్ స్టార్ట్ అవ్వడానికి రెస్ట్ తీసుకుని, అందుకే మీ హెల్త్ కోచెస్ కూడా ఏం చెప్తారు, ఫుడ్ తినిన తర్వాత వెంటనే వాకింగ్ చేయకూడదు, పోస్ట్ మీల్ వాకింగ్ గురించి అంటారు కదండి. ఎందుకు వెయిట్ చేయాలి? హాఫ్ అన్ అవర్ ఒకటి, వీఆర్ గివింగ్ టైం ఫర్ డైజెషన్, కొంచెం డైజెషన్ స్టార్ట్ అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత మెల్లమెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు మీరు వాకింగ్ చేయండి. ఎగ్జిస్టింగ్ గ్లూకోజ్ ఎంత ఉంది బ్లడ్ లో యూజ్ అయిపోద్ది, ఈ కొత్త గ్లూకోజ్ వల్ల స్పైక్ రాదు. ఎవ్రీథింగ్ మన బాడీ క్లాక్ నుంచి మెకానిజంలోనే లింక్ అయిందండి. అండ్ వాట్ ఎల్స్ ఇస్ ఇట్ ఇన్ యూజ్ స్మాలర్ డిషెస్, బౌల్స్ ఆర్ గ్లాసెస్. సో అంటే మన సడన్లీ మీరు షుగర్ ఫిట్ జాయిన్ అయ్యారు, లేకపోతే మీరు డైట్ యూ వాంట్ టు చేంజ్, మీకు ఫస్ట్ 5 ఇడ్లీ తినడం అలవాటు ఉందండి. టిఫిన్ అంటే 5 ఇడ్లీసే తింటాను నేను, నాకు అలవాటు అయిపోయింది, నేను ఇంకా తగ్గించుకోలేను. దట్ వీ విల్ ట్రై టు, అంటే మనం ఆ మైండ్లో ఉండిపోయింది అది.
సో మన హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవడానికి అండ్ ప్లస్ మన పోర్షన్ సైజ్ కంట్రోల్. ఎంత పెద్ద ప్యాకెట్ ఇది, నాకు పొద్దున చాలా ఆకలి వేసింది, నేను ఈ ఒక్క సర్వింగ్ సైజ్ అంటే 35 గ్రామ్స్ అనుకోండి, నేను బోల్ నిండా 100 గ్రామ్స్ వేసుకొని పాలు వేసుకొని తినేసాను. ఈజ్ ఇట్ కరెక్ట్? బికాజ్ ఐ వాజ్ వెరీ హంగ్రీ, నేను చాలా హంగ్రీ. పొద్దున్న లెగ్స్ జిమ్కి వెళ్ళిపోయాను, ఫుల్గా ఎక్సర్సైజ్ చేసి వచ్చేసాను, కానీ నాకు ఆకలి వేసింది. సో టైమింగ్, క్వాంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది అవాయిడ్ చేయడానికి స్మాల్ ప్లేట్స్, స్మాలర్ బౌల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు. సో దట్ మీకు చూడడానికి కూడా ఓకే, ఫుల్ గిన్ని తిన్నట్టుగా ఉంటుంది, కానీ మీరు మీ పోర్షన్ సైజ్ని ఇంక్రీజ్ చేయరు. సో అదే ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్ ఇస్ దట్. అండ్ ఈట్ ఫ్యూర్ హై ఫ్యాట్ హై క్యాలరీ ఫుడ్ సచ్ ఎస్ డెజర్ట్స్, చిప్స్, సాసెస్. మెయిన్ అండి ఈ సాసుల్లో, ప్రీ ప్యాకెట్ స్నాక్స్లో మన చట్నీ సాసెస్ కూడా ఈ మధ్య ప్యాకెట్లో వచ్చేస్తాం కదండి, ప్రీ ప్యాక్డ్ కమా. నేను ఈరోజు మొన్న కూడా చూసాను స్విగ్గీలో కోకోనట్ చట్నీ ప్యాక్, టొమాటో చట్నీ ప్యాక్ ఈ మధ్య వచ్చేస్తుంది. సాస్ వస్తుంది, సాస్ మన అందరికి తెలుసు, కానీ ఈ సాస్లో కూడా, చట్నీలో కూడా దే ఆర్ యాడింగ్ షుగర్. సాస్లో ఖచ్చితంగా ఉంటుంది, టొమాటో సాస్లో. సో మీరు అలాంటివి ఏమైనా వాడితే ఇంట్లో, గో బ్యాక్ అండ్ చెక్ ఇట్ టుడే. ఈరోజు చూడండి ఎంత ఉంది దాంట్లో షుగర్. అండ్ ఆబ్వియస్లీ హై క్యాలరీ డెజర్ట్స్, చిప్స్ ఇలాంటివి మనం తీసుకోకూడదు, మనకు ఆల్రెడీ తెలుసు. మీకు స్టిల్ మీరు కన్ఫర్మ్ చేయాలనుకుంటే ఆ ప్యాకెట్ మీరు షాపింగ్కి వెళ్ళేటప్పుడు తిప్పి చూడండి ఎంత ఉంది దాంట్లో ఫ్యాట్ అండ్ ఫైబర్. ఇప్పుడు మనందరికి తెలుసు కదా, మినిమం ఫైబర్ ఎంత ఉండాలి, 3 to 4 grams ఉండాలి మినిమం. అండ్ ఫ్యాట్ షుడ్ బి లెస్ దెన్ 3 grams, maximum పర్ సర్వింగ్ 3 grams ఉండేటట్టుగా చూడండి. 3 to 10 ఇస్ ద మ్యాక్స్, 15 వరకు కూడా వద్దు. షుడ్ హ్యావ్ లెస్ ఫ్యాట్. సో డైరెక్ట్ హై ఫ్యాట్ ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు. దెన్ ఫ్రీజ్ ఫుడ్ యూ వోంట్ సర్వ్ ఆర్ ఈట్ రైట్ అవే ఇఫ్ యూ మేక్ టూ మచ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమనుకుంటాం, మనం కర్రీ చేసాం ఇంట్లో, కర్రీ చేసేటప్పుడు మిగిలిపోయింది, ఒక కప్ అలా మిగిలింది, పర్లేదు ఫినిష్ చేసేద్దాం, దానివల్ల ఇంకా కర్రీ వేసుకొని ఇంకా రైస్ వేసుకొని ఫినిష్ చేసేస్తారు. అలా చేయకూడదు. మీరు మీ ప్లేట్ ఒకసారి సెట్ చేసిన తర్వాత ప్లేట్ మెథడ్ ప్రకారంగా మళ్ళీ రీసర్వ్ చేయకూడదు. ఎవ్రీ కోచ్ విల్ టెల్ యూ దిస్. అది బేసిక్ రూల్. మీరు మీ ప్లేట్ రెడీ చేస్తారు ఆల్రెడీ 50%, 25%. మీరు అంతే తినాలి, ఆ పోర్ట్కి అంతే తినాలి. షుడ్ నాట్ రీసర్వ్. కర్రీ మిగిలింది వెంటనే నీట్గా ఒక స్టీల్ కానీ ఏదో ప్రాపర్ హైజీనిక్ కంటైనర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టండి. తీసేసుకొని వేడి చేసుకొని నైట్ ఆల్సో యూ కెన్ ఈట్ ద సేమ్ థింగ్ ఆర్ నెక్స్ట్ డే. కానీ వెంటనే ఫ్రీజ్ చేయడం బెటర్, బికాజ్ ఇఫ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ మళ్ళీ కంటామినేషన్ ఇష్యూస్. సో దిస్ ఇస్. అండ్ ఇది ఎందుకు అంటే మన టైం కూడా సేవ్ అవుద్ది, కర్రీ ఒకసారి ఎక్కువ చేసి పెట్టేయచ్చు, ప్లస్ ఓవర్ ఈటింగ్ కూడా అవ్వదు. ఓకే. అండ్ ఆబ్వియస్లీ మీకు చెప్పాను, రెగ్యులర్ టైం డీలే చేయకూడదు మీల్స్. మీరు ఎంత డీలే చేసి మీకు అంత ఆకలి ఎక్కువ వేస్తుంది. ఆకలి ఎక్కువ అయితే మీరు ఆ ప్లేట్ మీద ఫాలో చేయలేరు. డైరెక్ట్గా మీకు మీ అందరూ చెప్తున్నాను. సో ఈటింగ్ ఆన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీ ఫోన్స్ని వాడండి, అలార్మ్స్ పెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు మీకు తినాలి, ఆ టైంలో తినాలి. బై స్నాక్స్ సచ్ ఎస్ ఫ్రూట్ ఆర్ సింగిల్ సర్వింగ్ ప్రీ ప్యాక్ ఫుడ్. ఇఫ్ యూ బై బిగర్ బ్యాగ్స్, డివైడ్ ఇన్ సింగిల్ సర్వింగ్. సో సపోజ్ మీరు పెద్ద ప్యాకెట్ కొనేసారు ఆల్రెడీ, సపోజ్ ఇఫ్ ఇట్స్ ఎనీ హెల్దీ అనుకోండి, బిఫోర్ ఓన్లీ మీరు చిన్న చిన్న సర్వింగ్స్లో డివైడ్ చేసి పక్కన పెట్టుకోండి. సేమ్ ప్యాకెట్లో ఉంచకూడదు. లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆర్ సింగిల్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్ వాట్ వీట్, దే కెన్ బి బెటర్ ఆప్షన్. ఇంట్లోనే స్నాక్స్ చేసి తినండి. ఓకే, సో దిస్ వాజ్ అబౌట్ ద ఫుడ్ లేబుల్స్. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది. చాలా అంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫ్రెష్గా మన దొరకకపోవచ్చు. సో వెన్ ఎవర్ యూ బై, ఒక్కసారి ప్యాకెట్ని తిప్పేసి దెన్ ఓన్లీ యూ షుడ్ బై. అండ్ అప్పుడే తినాలి కూడా. మీరు ఎంత సర్వింగ్ ఉంది, ఎంత క్వాంటిటీ తినాలి, నేను తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి. మీ అందరి దగ్గర ఇప్పుడు డైట్ ప్లాన్స్ ఉంటాయి, హెల్త్ కోచ్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. సో అక్కడ స్నాక్కి ఎన్ని క్యాలరీస్ ఇచ్చారు ఆవిడ, ఆ క్యాలరీస్ ఎప్పుడైనా మీ మైండ్లో ఓకే నేను స్నాక్లో 100 క్యాలరీస్ తినాలి, 120 క్యాలరీస్ తినాలి, మీ ప్లాన్ ఓపెన్ చేసి చూడండి అందరూ ఈరోజు. దాన్ని బట్టి యూ కెన్ డిసైడ్. ఏమి తప్పు కాదు దాంట్లో, ఇజంట్ ఇట్? మీరు మీ రేంజ్లోనే తింటున్నారు, కరెక్ట్గా తింటున్నారు, కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ అగైన్ ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబర్ ఎంత ఉంది, హిడెన్ షుగర్స్ ఉన్నాయో లేవో మనం చూసాం కదా, చాలా హిడెన్ షుగర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 60 to 100 నేమ్స్ ఉన్నాయి. సో దట్ షుడ్ నాట్ బి దేర్. ఓకేనండి. సో నేను ఒక్కసారి ఐ జస్ట్ క్విక్లీ ఓపెన్ ద చాట్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడ పెట్టవచ్చు. కింద నుంచి వెళ్దాం.
ఓకే. చాలా మంది ఓకే. మారీ గోల్డ్ బిస్కెట్ కూడా పెట్టారు. ప్రకాష్ గారు హ్యాస్ కెప్ట్ మఖానాస్. ఓకే. శ్రీలక్ష్మి గారు. ఎస్. మఖానాలో కూడా దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. మీరు చూసారా శ్రీలక్ష్మి గారు? వాట్ ఈస్ ద సర్వింగ్ సైజ్ ఇన్ దట్? పర్ సర్వీస్ 15 గ్రామ్స్ ఓన్లీ. ఎన్ని వస్తాయి 15 గ్రామ్స్‌లో? ఒకసారి మెజర్ చేసి చూడండి. మేమేమనుకున్నాం మఖానా అంటే ఎన్ని ఒక బౌల్ నిండా చాలా లైట్ ఉంటాయి, పాప్కార్న్ లాగే ఉంటుంది, హ్యాపీగా తినేవచ్చు అని అలా అనుకుంటాం. కానీ డిడ్ యూ సీ పర్ సర్వింగ్ ఇస్ జస్ట్ 15 గ్రామ్స్. క్యాలరీ ఎంత ఉంది? మీ డైట్ ప్లాన్ దగ్గరికి వెళ్ళండి. హౌ మచ్ ద కోచ్ హ్యాస్ గివెన్ యూ స్నాక్స్‌లో అది చూసి కూడా మీరు తినొచ్చు. వెరీ గుడ్. గుడ్ ఆప్షన్స్ అండి. దెన్ ఐ కెన్ సీ తిల్ జాగరీ షుగర్ లిక్విడ్ గ్లూకోజ్. వాట్ ఈస్ దిస్? తిల్ చిక్కీ. వినోద్ గారు మీరు మీరు తింటారా తిల్ చిక్కీ? ఎస్ ఆర్ నో? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. And I can see Swapna Garu has given. There is nothing like good oats, Swapna Garu. Whole oats, plain whole oats you can have once in a while. Yes, you can take it. ఇవి ఆబ్వియస్లీ మసాలా ఓట్స్ కానీ ఆ స్వీట్ ఓట్స్ మిక్స్ ప్యాకెట్స్ వస్తాయి కదా, దట్ is one thing what you can avoid. Rolled oats, I think this one is. Okay. Ravindra Garu, I'll take this question. You say that every food label is trustable. See, now trusting the label, now if you see in the previous also FSSAI, any particular organizations, if they're giving that, but see the labels like this, see here also it is there. Okay, so I mentioned అది ముందు కూడా చెప్పాను మీకు, లో ఫ్యాట్ నో కొలెస్ట్రాల్ అవి చాలా ఉంటాయండి, నమ్మకూడదు. ఏం నమ్మాలి? ఎస్పెషలీ అన్న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ మాత్రం నమ్మాలి. యాక్చువల్లీ ఎంత ఫ్యాట్ ఉంది, యాక్చువల్లీ ఎంత ఫైబర్ ఉంది, అందుకే ఈ మొత్తం టాపిక్. 100% you should not believe the labels, but and from a proper company where such FSSAI marks are there, ag mark is there, such marks if they are there, then yes, we can believe, because it is from a వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత దే ఆర్ అలౌడ్ టు యాడ్ దట్ పర్టికులర్ లేబుల్. ఓకే, అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. డూ యూ సే ఎవరీ ఫుడ్ ప్యాకేజ్ లేబుల్ ఆర్ ట్రస్టబుల్? ఓకే, దట్స్ ఆల్. కెన్ వి బిలీవ్ దీస్ లేబుల్స్? 100 grams ఎనర్జీ, ఐ థింక్ పీనట్ బటర్లో రాశారు మీరు. ఓకే, మోస్ట్ వెల్కమ్ రాజేంద్ర గారు. ఓకే, ప్రకాష్ గారు మీరు హనీ పెట్టేశారు ఏకంగా ఫోటో. మీరు తీసుకుంటారా హనీ? ప్రకాష్ గారు ప్లీజ్ టెల్ మీ. ఎల్ఐ ప్రకాష్ గారు. అండ్ తిల్ చిక్కి కూడా ఎవరు పెట్టారో ఒకసారి నాకు ఒకసారి చెప్పండి. మీరు తీసుకుంటారా ఇవి? ఐ థింక్ ప్రకాష్ గారు ఇస్ నాట్ దేర్ ఆన్ ద కాల్. ఎస్. సో సిన్స్ వీ హ్యావ్ లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ అదేరండి, we can discuss if any questions. You can raise your hand ఏమైనా డౌట్ ఉంటే. I'll just quickly unmute for not for more than 2 minutes అండి, so that all can get a అందరికి ఛాన్స్ రావాలి కాబట్టి. సో మీరు రేస్ చేయండి ఏమైనా అడగాలంటే based on this topic or anything else. Vishnu garu, your doubt is there about weight gaining foods kada. So again the same thing, I would say go back and put that message on the chat box. Eros pettandi meeru. I would want your health coach to answer. Who is your health coach, Vishnu garu? You can always let us know on the chat. ఈరోజు వెళ్ళి ప్రీమియం గ్రూప్ కానీ లేకపోతే మీ చాట్లో పెట్టండి. ఆస్క్ హర్ దట్ క్వశ్చన్. వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ ఆప్షన్స్ షీ విల్ గివ్ యూ. ఫోకస్ మోర్ ఆన్ ప్రోటీన్, ఫోకస్ మోర్ ఆన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండి. మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. మీ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేసుకోకపోతే యూ విల్ నాట్ బిల్డ్ ద మసిల్ గెయిన్ అవ్వాలి కదా విష్ణు గారు? ఎస్. సో ప్లీజ్ ఆస్క్ యువర్ కోచ్ టుడే. ఎనీబడి అండి డౌట్స్? ఎనీ డౌట్స్? మీరు హ్యాండ్ రేస్ చేస్తే. ఎస్, అజయ్ గారు హ్యాస్ రేస్ ద హ్యాండ్. ఐఎమ్ జస్ట్ letting her unmute. Yes, Jay garu, please tell me quickly. We just keep 2 minutes for each. Okay. I want to know whether instant oats, Kellogg's oats, all these can be taken for breakfast. Okay, Jay garu. See, instant oats, by the name only instant oats, no? So one thing is you can take oats whenever
there is no problem in it, but the way you take it is another issue. Okay, whole oats, we get the whole shape of the oats. I don't know if it is visible here. Ah, okay, that is rolled oats. ఇది చూడండి, ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. Okay, okay, okay. I can't see here where my finger is. Can you see? So that is the oat shape actually. Now, what happens when they roll the oats? They'll make it even more thin చేసి ఇంకా ఈజీగా కుక్ అయిపోద్ది, ఈజీగా సేమ్ థింగ్ వాట్ ఎవర్ ఇస్ కుక్డ్ వెరీ ఈజీలీ అండ్ బికమ్స్ సాఫ్ట్ మషి అయిపోతే ఈజీగా రిలీజ్ అయిపోద్ది. మీరు తినాలనుకుంటే ఏం చేయాలి బిఫోర్ ఈటింగ్ దోస్ ఓట్స్? అగైన్ రిమెంబర్ యువర్ ప్లేట్ మెథడ్. మీరు ఎంత ఓట్స్ వేసుకున్నారో డబుల్ క్వాంటిటీ వెజిటబుల్స్ ఉండాలి, లేకపోతే మీరు తినొద్దు. సింపుల్, ఐ టెల్ టు ఎవ్రీబడి. మీరు రైస్ తినాలనుకుంటే తినండి, డబుల్ వెజిటబుల్స్. ఫస్ట్ ఆ వెజిటబుల్స్ not with curd alone. No, not at all. Because it's oats, it is good for health, so we don't think of serve how much to take. Exactly, Devaru. So look at the serving. అంటే మీకు ఆల్రెడీ డైట్ ప్లాన్ ఇచ్చి ఉంటారు కదా కోచ్. లుక్ అట్ యువర్ బ్రేక్ఫాస్ట్, వాట్ ఆప్షన్ షీ ఆర్ హి హస్ గివెన్ యు. దాని ప్రకారంగా ఎప్పుడైనా ప్లేట్ మెథడ్ ఉండాలండి, ఏ మీల్ అయినా సరే. ఓకే, even if it's ఏ మీల్ అయినా సరే. yes, millet every and breakfast, lunch, even dinner, millets. any meal, 100%. Millets is also great. Okay. So in the snacks which we buy from sweet shops, they don't add these preservatives, no? Why are you buying from sweet shops? No, I'm not buying. I'm just asking if it can be taken. I don't buy usually. They may add, they may add, no? They will add, there'll be so much salt in that. In the fried things only you're saying, no? The snack. Salt and oil. Salt ఎక్కువ ఉంటది, ఆయిల్ ఎక్కువ ఉంటది. ఏ ఆయిల్ వాడుతున్నారు వాళ్ళు? పామ్ ఆయిలే వాడతారు టు మేక్ ఇట్ క్రిస్పీ. పామ్ ఆయిల్ వాడితేనే క్రిస్పీగా ఉంటది, ఎక్కువసేపు ఉంటది. Okay. నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకే ఇంట్లో చేయండి. మేకింగ్ స్నాక్స్. ఓకే, ఇంట్లో చేస్తే ఆయిల్ లో చేయకూడదా? జస్ట్ నార్మల్లీ మేక్ ఆర్ ప్రిఫరబుల్లీ ఎయిర్ ఫ్రై చేయండి. ఎయిర్ ఫ్రై ట్రై చేయండి, లైట్ గా ఆయిల్ బెటర్. దెర్ ఆర్ సో మెనీ అదర్ లైట్ ఆప్షన్స్. ఆయిల్. yes. Okay. Thank you. Okay, thank you. Manu garu, yes, please tell me. You can unmute yourself. మీకు ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఓకే, అదే ఇప్పుడు తిన్న తర్వాత ఎంతసేపటికి వాకింగ్ చేయాలి, ఎంతసేపు వాకింగ్ చేయాలి వస్తుందండి. ఎస్ అని. థ్యాంక్ యూ మన గారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరికి తెలుసు, కానీ మనం దట్ హ్యాబిట్ రావాలి. మీరు తినిన తర్వాత యువర్ మేజర్ మీల్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అనుకోండి, హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 45 minutes, లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. వెయిట్ చేసి మీరు నార్మల్ యాక్టివిటీ చేసుకోండి. యూ డోంట్ నీడ్ టు స్లీప్ ఆర్ రెస్ట్. ఇంకా నార్మల్ కూర్చోండి, ఏదైనా బేసిక్ యాక్టివిటీ చేయండి. దెన్ 10 to 15 minutes వాకింగ్ చేయండి, నార్మల్ మీ స్పీడ్ లోనే. బ్రిస్క్ కూడా అసలు కానీ ఆ టైం చూసుకొని అంత టైం మీరు మూవ్మెంట్ ఉండాలి బాడీలో. వాకింగ్ అవ్వకపోతే కూర్చొని సోలియస్ పుషప్స్ అంటారు, యాంకిల్ పుషప్స్ అని అంటారు. మీరు ఇలా ఖాళీ కింద ఉంటే మీరు జస్ట్ యాంకిల్ ని రేస్ చేయాలి. సో మీ కాఫ్ మసల్ లో, బ్యాక్ ఆఫ్ ద లెగ్ లో మీకు ఫీల్ అవ్వాలి స్ట్రెచ్. అదైనా మీరు మైండ్ లో 50 times 60 times కౌంట్ చేయండి, మెల్లమెల్లగా పెంచుతూ వెళ్ళండి. ఐదర్ వాకింగ్ ఆర్ సోలియస్ పుషప్స్, స్టెప్స్ క్లైమ్ చేసుకోవచ్చు. కానీ ఆ 10 to 15 minutes పోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మీల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఆ ఒక్క చేంజ్ చేస్తే మీ స్పైక్స్ రావు. ఫుల్ డే లో బాగా కంట్రోల్ ఉంటుంది. నెక్స్ట్ డే ఫాస్టింగ్ విల్ స్టార్ట్ రిడ్యూస్. మీరు 15 days కరెక్ట్ గా ఫాలో అయితే అన్ని 20 units ఫాస్టింగ్ తగ్గిపోద్ది. ఫాస్టింగ్ తగ్గిపోతే ఓవరాల్ HbA1c తగ్గిపోతుంది. యు ఆర్ ఓన్లీ రివర్సింగ్ ఈజీలీ. వెరీ బేసిక్ థింగ్స్. ఓకే మన గారు, థ్యాంక్ యూ. ఎనీబడి ఎల్స్ అండి, ఇంకేమైనా డౌట్స్, ఎనీథింగ్ లేబుల్స్ గురించి ఏమైనా డౌట్స్ మీకు వస్తే చాట్ ఒకసారి చెక్ చేస్తాను నేను. ఇంకెవరైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. ఐ విల్ ఇమీడియట్లీ ఐ కెన్ గివ్ యూ ద ఆప్షన్ ఆఫ్ అన్మ్యూటింగ్. ఎస్, ఇక్కడ మన చాట్ న్యూట్రీ చాయిస్ బిస్కెట్స్ కూడా పెట్టారు, చాలా ఫేమస్ బిస్కెట్స్. వాట్ వాజ్ దేర్ ఇన్ దిస్? న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఏవేవో అక్కడ ఉన్నాయి, విత్ మిల్లెట్స్ రాశారు. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, లోవర్ జిఐ. చూడండి ఎంత మార్కెటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఈజ్ ఇట్ రియలీ వర్త్ ఇట్ ఈటింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బిస్కెట్స్ ఐ జనరలీ డో నాట్ అలౌ ఫర్ డయాబెటిక్స్. కంట్రోల్ అసలు లేదంటే నేను అసలు అలౌ చేయను, వాట్ ఎవర్ బిస్కెట్ ఇట్ ఇస్. బికాస్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇట్ విల్ లిటరలీ మెల్ట్. దట్స్ ఐ యూజ్ దట్ వర్డ్, మెల్ట్ అయిపోద్ది అంటే దెర్ ఇస్ నో యూస్. ఎనీథింగ్ విచ్ ఈజీలీ మెల్ట్స్ ఇన్ యువర్ మౌత్ ఇట్ విల్ నాట్ హెల్ప్ చేయదు. మీరు చూ చేయాలి బాగా, మీ మౌత్ని ఎక్సర్సైజ్ చేయాలి మౌత్, అప్పుడు ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద బాడీ. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నుంచి తీసుకుంటానండి. శృతి గారు ఒకసారి మీరు రండి.
అండి శృతి గారు, క్యాన్ వి ఈట్ కిసాన్ జామ్? శృతి గారు ఉన్నారా? శృతి గారు, ఎనీబడి? ఇఫ్ యు ఆర్ దేర్, ఎస్. శృతి గారు, మీరు అన్మ్యూట్ చేయొచ్చు. అన్మ్యూట్ చేసి వి విల్ స్పీక్. Yes, శృతి గారు, ma'am. శృతి గారు, వై హ్యావ్ యూ రిటర్న్ కిసాన్ జామ్? Because someone is eating with chapati. ఓకే Yes. ఓకే ఓకే, ठीक है. Someone is eating with chapati. Is that someone a diabetic? Yes, ma'am. Okay, then they should not eat. How can they eat కిసాన్ జామ్? సో సపోజ్ ఇంట్లో ఉంటే కిసాన్ జామ్, ఇఫ్ యూ హ్యావ్ అట్ హోమ్ ఆర్ ఎవర్ దగ్గర ఉంటే ఒకసారి తిప్పేసి చూడండి. దట్ వాజ్ అ హోల్ టాపిక్ అబౌట్ టుడే. ఎన్ని హిడెన్ షుగర్, ఇట్ ఈస్ షుగర్ ఓన్లీ, దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఇన్ ఇట్. Okay. ఫ్రూట్ పర్సంటేజ్ ఎంత అక్కడ, ఐ టోల్డ్ కదా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఎంత ఉంది. నాట్ సపోజ్ టు ఇట్ శృతి అట్ ఆల్. ఐ కెనాట్ సీ యూ, Okay, ma'am. బట్ ఓకే, ప్లీజ్ డూ నాట్ ఇట్. సమ్ పీపుల్ హ్యావ్ పుట్ హనీ బాటిల్ కూడా ఫోటో పెట్టారు. ఆల్ దీస్ ఆర్ షుగర్ ఓన్లీ అండి, సోర్సెస్ ఆఫ్ షుగర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ sugars what we are having. Okay, so please do not take such ingredients. Anybody else andi inkevana doubts unte quickly, we have last 5 minutes, 5 to 6 minutes, we can close this. Otherwise I can see Sanjay answer chestanu. I am taking green tea. Yes, Prakash garu, very good, please take green tea, that is a good option. Regular food ela teeskovali? Who is this? One second andi. రమణ గారు, పివి రమణ గారు, రెగ్యులర్ ఫుడ్ ఈస్ ద ప్లేట్ మెథడ్. అగైన్ సేమ్ థింగ్, ఈ రోజు వెళ్ళి ఇప్పుడే మీరు అందరూ డ్రాప్ అవుతారు కదా, వెంటనే మీ కోచెస్ కి మెసేజ్ పెట్టండి. ఐ వాంట్ ఆల్ 58 ఆఫ్ యూ, అందరూ ఒక్కొక్క మెసేజ్ వెళ్ళాలి టు యువర్ కోచెస్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ ఆన్సర్స్ ని క్లియర్ చేయడానికి. ప్లీజ్ ఆస్క్ రెగ్యులర్ ఫుడ్, మీ ప్లేట్ మెథడ్ ఏంటి, డైట్ ప్లాన్ మీకు డౌట్ వస్తే మళ్ళీ అడగండి. ఆస్క్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్. ఓకే, వాటర్ ఎప్పుడు తాగాలి రమణ గారు? ఓకే, సో అంటే ఇది వాటర్ ఎప్పుడు అంటే ఫుడ్ తర్వాత, బిఫోర్, అండ్ జనరలీ అబౌట్ 3.5 to 4 liters టార్గెట్ చేయండి, బేస్డ్ ఆన్ యువర్ కండిషన్ కూడా. మీ కండిషన్ బట్టి కూడా మీ కోచ్ మీ కరెక్ట్ అమౌంట్ కూడా చెప్తారు. కానీ త్రూ అవుట్ ద డే వాటర్ తీసుకోవాలి కూడా. వెంటనే ఆఫ్టర్ ఫుడ్ డోంట్ డ్రింక్ టూ మచ్. పర్సనలీ వాట్ ఐ అండర్స్టూడ్, కొంచెం డైజెషన్ అవనివ్వండి. మధ్య మధ్యలో తాగొచ్చు, మీరు ఫుడ్ తింటేటప్పుడు ఒక 2-3 సిప్ ఇస్ ఫైన్, టోటలీ ఫైన్. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వాటర్ తాగేసి వాకింగ్కి వెళ్ళండి. వీ కెన్ ట్రై లైక్ దట్. ఓకే, మీల్ సీక్వెన్సింగ్, ఎంఎస్ మోహన్ గారు, ఎస్, మీల్ సీక్వెన్సింగ్ ఈజ్ ఈటింగ్ ఫైబర్ ఫస్ట్ అండ్ మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఫైబర్ వెళ్తే గ్లూకోజ్ స్టాప్, ఇట్ విల్ హోల్డ్ ద గ్లూకోజ్ అని. కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఉంటాయి కదా, విచ్ విల్ రిలీజ్ ద గ్లూకోజ్, అది హోల్డ్ అయిపోయి రిలీజ్ అవ్వదు, స్లోగా రిలీజ్ అవుద్ది బ్లడ్ లో. మన బాడీకి టైం దొరుకుద్ది, మన ప్యాన్క్రియాస్ కి టైం దొరుకుతుంది, అంటే టు రిలీజ్ ద ఇన్సులిన్ ఆల్సో. సో బెటర్ కంట్రోల్, షుగర్ కంట్రోల్ చాలా ఈజీ అయిపోద్ది బాడీకి. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ మీల్ సీక్వెన్సింగ్. అగైన్ గో బ్యాక్ టు యువర్ కోచ్. ఈరోజు కోచ్ దగ్గరికి వెళ్ళండి అండ్ ప్లీజ్ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ టు యువర్ కోచ్ ఆల్సో, వాట్ ఈస్ మీల్ సీక్వెన్సింగ్. లక్ష్మణ్ రెడ్డి గారు, డైట్ ప్లాన్ ప్లీజ్, యూ మస్ట్ హ్యావ్ గాట్ ఇట్ అండి. కోచ్, సపోజ్ మీరు న్యూ యూజర్ అంటే, సపోజ్ మీ వెల్కమ్ కాల్ 2 అవ్వలేదు అనుకోండి, వెల్కమ్ కాల్ 2 తర్వాత మీకు డైట్ ప్లాన్, డీటెయిల్ గా డైట్ ప్లాన్ వచ్చేస్తుంది. యూ కెన్ ఆస్క్ అండి. సో ఐ థింక్ మీకు రాలేదు, మేబీ ఇట్ ఈస్. గంగాధర్ గారు, కాపర్ గురించి అడిగారా మీరు? ఇస్ దిస్ అబౌట్ కాపర్ వాటర్ అనుకుంటున్నారా? అంత టైంలో తినాలి. ప్రసాద్ గారు, ఐఎమ్ వినోద్ కుమార్ గారు, సేమ్ థింగ్ అండి. ఇఫ్ డైట్ ప్లాన్ ఇస్ నాట్ రిసీవ్, మీ వెల్కమ్ కాల్ 2 అవ్వలేదు అనుకుంటా. సో యాజ్ సూన్ యాజ్ యువర్ వెల్కమ్ కాల్ 2 అయిపోతే, సెకండ్ కోచ్ తో ఒక 40 minutes కాల్ ఉంటుంది కదండి. సో దే విల్ టేక్ యువర్ ఇంటరాక్షన్ మొత్తం తీసుకొని వెంటనే మీకు డైట్ ప్లాన్ ఆ రోజే వచ్చేస్తుంది. ఓకే, మార్నింగ్ ఏం తీసుకోవాలి? అగైన్ సేమ్ థింగ్, ఐ వుడ్ సే ప్లీజ్ ఆస్క్ యువర్ కోచ్. చాట్లో వెంటనే పెట్టండి. డీటాక్స్ కావా? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ గ్రీన్ టీ, యూ క్యాన్ టేక్ గిర్నర్. ఐ హావ్ ఆల్సో ట్రైడ్ ఇట్, చాలా బాగుంటుంది జయ గారు, ప్లీజ్ టేక్ ఇట్. ఐ హ్యావ్ ఇట్ నౌ ఆల్సో. ఇప్పుడు ఈ వింటర్ టైంలో కావా ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. 7 days is done from which call అండి?
ఫస్ట్ కాలా సెకండ్ కాలా దట్ యూ కెన్ లెట్ మీ నో. విచ్ బ్రాండ్ ఆయిల్ అని ఉండదండి, బ్రాండ్ ఇస్ ఓకే, బట్ హౌ ద ఆయిల్ ఇస్ బీయింగ్ ప్రాసెస్డ్ అని మీరు చూడాలి ఎప్పుడైనా. ఓకే, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వుడ్ బి 100 times బెటర్. లేదంటే వెరీ లెస్ రిఫైన్డ్ ఆయిల్ మాత్రం వీ కెన్ అవాయిడ్. లేదంటే అట్లీస్ట్ మస్టర్డ్ ఆయిల్, సెసమే ఆయిల్, మీ లోకల్ రీజన్ స్పెసిఫిక్ ఆయిల్స్ ఉంటాయి. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ మోర్ వాట్ వీఆర్ యూజింగ్ దట్ ఈస్ మోర్ బెస్ట్ టు బి యూజ్డ్. ఎస్పెషలీ వింటర్స్లో మస్టర్డ్ అండ్ సెసమే వుడ్ బి అ గుడ్ ఆప్షన్. Otherwise, any cold pressed oil will be okay. Vinod Kumar Garu, yes, Ragi Java. Very interesting question. I'll take this as the last question. Ragi Java ఏంటంటే, we all are Andhra, we all stay in Andhra, Telangana mostly. చాలా కామన్ is Ragi Java. Now, Ragi Java లో ఏంటంటే, it is a liquid form కదండి. Are you having fiber before Ragi Java? మీరు ఒక కప్ సాలెడ్ తినండి, హ్యాపీగా తాగండి, ఐ డోంట్ మైండ్. పోర్షన్ ఆఫ్ ద రాగి, మీరు ఎంత రాగి వేసారు జావా చేయడానికి, అది చాలా ఇంపార్టెంట్. ఈ 2 things మీరు చేస్తే యూ క్యాన్ హ్యావ్, అదర్వైజ్ టు నాట్ హ్యావ్ ఇట్. లిక్విడ్ అండ్ డైరెక్ట్ స్టమక్ నుంచి కిందకి వెళ్ళిపోద్ది. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద స్టమక్ టు హోల్డ్ ఇట్ ఆల్సో. రాగి ముద్ద ఆల్సో సేమ్ థింగ్ మోహన్ గారు, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. యూ కుకింగ్ ద రాగిను పేస్ట్ లాగా చేసేస్తారు, ముద్దలాగా చేసేస్తున్నారు. వేర్ ఇస్ ద ఫైబర్? ఫస్ట్ మీరు సేమ్ ప్లేట్ మెథడ్ లాగే ఫైబర్ తినేయండి. ఫస్ట్ ముద్ద ఎంత ఉంటే 2 cups ఆఫ్ ఫైబర్ ఆఫ్ యువర్ కర్రీ అవ్వచ్చు, లేకపోతే సాలెడ్ అవ్వచ్చు, దెన్ ఇట్ ఈస్ ఫైన్. వెంకటరత్నం గారు, ఐమ్ జస్ట్ అన్మ్యూటింగ్ యూ. యూ హ్యావ్ నాట్ ఆస్ ద డౌట్ అండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆస్, అండ్ దట్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. ఇట్ ఇస్ ఆల్రెడీ 12 o'clock. నాకు చాలా బాగా అనిపించిందండి, చాలా క్యాజువల్గా వెళ్ళిపోయింది. ఐ హోప్ ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ అన్ ద డౌట్స్. టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజు. అది కదా మేడం, చెప్పండి రత్నం గారు. టీలో షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ అని వేసుకుంటున్నాం కదా, అవి యూజ్ చేయొచ్చా? అంటే అక్కడ స్టివియా అని ఉంటుందండి రత్నం గారు. అంటే అస్పార్టేమ్ అవన్నీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. మీరు ఒకసారి దాంట్లో ఏముంది, స్టివియా లీవ్స్ కూడా దొరుకుతున్నాయి. స్టివియా ఆప్షన్ కొంచెం బెటర్ అండి. మాంగ్ ఫ్రూట్ స్టివియా కొంచెం న్యాచురల్ ఆప్షన్స్ ఇవి, అవి మీరు తీసుకోవచ్చు. డైరెక్ట్ షుగర్ ఫ్రీ అలాంటివి వద్దు. అంటే ఇఫ్ ఇట్ హ్యాస్ ద ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ అంటే అవాయిడ్ చేయండి, అదొకటే. ఓకే, సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ టుడే సెషన్ అండి. వెరీ ఇంట్రెస్టింగ్. ప్రతి సాటర్డే జాయిన్ అవ్వండి. ఒక్కొక్క చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. 11 to 12 అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.